అవునవును సార్. కొంచెం కరెంట్ పోయింది. ఇన్వర్టర్ కూడా ప్రాబ్లం అయింది ఇవాళ. వర్షం వస్తున్నట్టుంది సార్ మీ వీడియో ఊళ్ళో. కరెక్ట్ వస్తలేదు. ఆ, అవునవును. ఈ రోజే ఇన్వర్టర్ కూడా ప్రాబ్లం అయింది. ఎస్ లీడర్స్, వెంటనే మీ టీం అంతా కూడా ఇన్వైట్ చేయండి. చాలా వండర్ఫుల్ సెషన్ లీడర్స్. ఇదంతా కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోండి. ఎంత ఎక్కువ మందిని కొత్త వాళ్ళని పిలిస్తే అంత పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ వచ్చే టెస్ట్ వినోదిని మేడం. చంద్రశేఖర్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్, నా వీడియో కొంచెం ప్రాబ్లం ఉంది. మాట్లాడించండి సార్. సార్ ఓకే. మేడం నా ఉన్నారు. వీడియో కొంచెం ఇష్యూ అవుతుంది. వినోదిని మేడం, నేను ఎందుకు పిలిచాను? యా, జాయిన్ అవుతున్నారు సార్ 1 by 1, 110, 110, 108. యా. యా, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ సెషన్ వచ్చేసి స్పెషల్లీ ఫర్ టెస్టిమోనీస్. ఎస్ సార్. ఎవరెవరు మన బయోమాగ్నెటిక్ థెరపీకి సంబంధించినటువంటి మ్యాట్రెస్ కానీ ఎవ్రీథింగ్ వాడినటువంటి వాళ్ళు మీ యొక్క స్వీయ, అంటే మీకు సొంతంగా మీకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మీటింగ్ అన్నమాట. సో మీ యొక్క సొంత అనుభవాలని మీరు పంచుకోవచ్చు ఇక్కడ. ప్రొడక్ట్స్ సంబంధించిన డౌట్స్ కానీ ఎటువంటి బిజినెస్ ప్లాన్స్ కానీ సంబంధించినటువంటి మీటింగ్ కాదండి ఇది. సో దట్ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా మీరు దీంట్లో అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. మీటింగ్ అనేది మనం రికార్డింగ్ కూడా చేయబడుతుంది అనమాట. సో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకి. సో ఎవరెవరు మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారో, మీ యొక్క అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు అండి. సో దట్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ సార్?
మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? టెస్టిమోనీ షేర్ చేయాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, సో దట్ అన్మ్యూట్ చేస్తానండి. సార్ ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు సార్. ప్రతి ఒక్కరు సీనియర్ లీడర్ అందరు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ మీ టెస్టిమోనీ షేర్ చేయొచ్చు. చిన్నప్ప గారు అన్మ్యూట్ చేసుకోండి. చిన్నప్ప గారు అన్మ్యూట్ చేసుకొని మీ యొక్క టెస్టిమోనీని షేర్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వీలైతే మీ యొక్క వీడియో కూడా ఆన్ చేసుకోగలరు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను గుంటకల్ సార్. సార్ సార్ వినపడుతుందా సార్? ఇట్స్ క్లియర్ సార్. సార్ నేను గుంటకల్ సార్. నేను ఇప్పుడు ఈ బయట చేస్తూ దగ్గర దగ్గర 1 year అవుతుంది సార్. ఓకే సార్. సార్ నేను ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చింటి సార్. ప్రోడక్ట్ ఇయ్యక ముందు ఆయనకి ఆటో డ్రైవర్ సార్. ఆయనకు వచ్చేసి తలనొప్పి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ప్లస్ ఆయనకి ఒక 2-3 ఆపరేషన్స్ అయినాయంట సార్. ఆయనకు వచ్చేసి నెలకు వచ్చేసి దాదాపు 2,500 రూపాయలు టాబ్లెటే తీసుకోవాలి సార్ ఆయన. ఓకే సార్ అలాంటిది ఆయన ఏమైందంటే నేను చాలా తల తిరుగుతుంది అనమాట ఆయనకి. అసలు ఆయన ఒక 15 days నుంచి ఆటో కానీ వేయలేదు. అప్పుడు నేను ఒకసారి ఫోన్ చేసిన సార్, ఆయనకి కాల్ చేసి ఏనా రాలేదు, ఆటో వేయలేదు అంటే, నేను కనుక ఆయన దగ్గరికి ఆటో వేస్తుండే సార్ ఆయనకి. ప్లస్ ఇద్దరు కొద్దిగా ఫ్రెండ్స్ అట్లా కలిసి ఉంటే ఫ్రెండ్స్ అయినాం అనమాట. ఆయన కాల్ చేసి ఏమి ఎక్కడున్నారు అని అంటే, లేదు ఇంట్లో ఉన్నాను, నేను 15 రోజుల నుంచి అయింది నేను ఆటో వేయడం లేదు, ఎందుకంటే నాకు ఈ తల తిరుగుతుంది, అసలు బయటకు వస్తే కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అసలు ఆటో వేసేకే కావడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు సార్ ఆయన. సరేలే అని ఎక్కడున్నావు చెప్పంటే ఇంట్లో ఉన్నాను నేను అన్నాడు. సరేలే నేను వస్తున్నాను నీ దగ్గరికి, ఎక్కడున్నావు చెప్పంటే ఇంకా అడ్రస్ చెప్పినాడు సార్. ఆయన ఇంటికి పోయినా సార్ నేను. ఓకే సార్ పోయినాక ఆయన బెడ్ లోనే ఉన్నాడు, లేసే కావడం లేదు సార్ ఆయనకి, లేసే కావడం లేదు. నేను వచ్చి అన్న ఇది ఒక ప్రోడక్ట్ ఉంది నా మ్యాగ్నెటిక్ థెరపీ, ఇది వాడండి చూడండి అని చెప్పిన ఆయనకి. నా దగ్గర రిస్ట్ బ్యాండ్ ఉండి నా చేతికి వేసిన సార్ ఆయనకి. చేతికి వేసినాక కూర్చున్నాక ఆయనకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది, బాగా అనిపించింది, కళ్ళు తిరగడం లేదు. అప్పుడే జస్ట్ విత్ ఇన్ సెకండ్ లో తెలిసిపోయింది సార్ ఆయనకి. తెలిసిపోతేనే నేను కూర్చున్నాం, ఆయన అట్లే కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాము. సరేలే అన్న కొద్దిగా అంటే ఆయన బెల్ట్ వేసుకుని లేచినాడు అన్న, లేస్తే ఆయనకి కళ్ళు తిరగలేదు. ఆయనకి సరేలే అనేసి మళ్ళీ టిఫిన్ చేద్దాం అనేసి టిఫిన్ చేసి వెళ్ళినాడు, నడుచుకుంటూ పోయినాడు సార్ ఆయన. ఆయనకి ఏమైందంటే చాలా బాగా అనిపించింది సార్ అది. అంటేనే నేను అనుకున్నా, నా సరేనా ఇది ఒకసారి నిలబడని నేను మీ డెమో చేస్తానని డెమో చేసిన సార్ ఆయనకి. డెమో చేస్తేనే షాక్ అయిపోయినాడు సార్ ఆయన. డెమో చూసి షాక్ అయిపోయినాక నాకు ఏనా ఇది రావడం లేదు, నేను ఇది లేకున్న ముందు నేను వచ్చేస్తున్నా, ఇది వేసుకున్నాక ఏం రావడం లేదా అన్నాడు. అంటేనే అన్న ఈ విధంగా ఉంటుంది ఈ ప్రోడక్ట్, విత్ ఇన్ సెకండ్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దానివల్ల మీకు చాలా ఎనర్జీగా ఉంటది, ఇది చూడండి నా అనేసి నేను ఆయనకి ఆ రోజు బెల్ట్ ఇచ్చేసి నేను వచ్చేసి మీరు ఈ రోజు ఆటో వేయండి నా, మీరు ఏం కాదు ఈ రోజు రాండి అనేసి నేను ధైర్యం చెప్పాను ఆయనకి. ఆయన వచ్చేసి ఆ రోజు బెల్ట్ వేసుకొని ఆటో తీసుకొని వచ్చేసినాడు సార్ ఆయన. ఆయన మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారు సార్, 12 నుంచి స్టార్ట్ చేశాడు, ఆటో తీసేసినాడు. వచ్చాక ఆయన ఆ రోజంతా కంటిన్యూ ఫుల్ డే వేసినాడు సార్, కళ్ళు తిరగలేదు ఆయనకి. ఎప్పుడైతే బెల్ట్ తీస్తున్నాడు, ఫోన్ టచ్ చేస్తున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే బెల్ట్ వేసుకుంటున్నాడో
నార్మల్గా వస్తుంది. అలా ఆయన టెస్ట్ చేసుకున్నాడు సార్. ఒక 2 డేస్ 3 డేస్ టెస్ట్ చేసుకున్నాడు. టెస్ట్ చేసుకున్నాక ఆయనకి చాలా బాగా అనిపించింది ప్రోడక్ట్. ఆయన వచ్చేసి నెలకి 2,500 టాబ్లెట్ తీసుకుంటారు సార్. మాత్రలు పోయి, అది ఇక్కడ నుంచి కర్నూలు పోయి, కర్నూలులోనే దొరుకుతాయంట సార్ ఆయనకి టాబ్లెట్స్. అక్కడ యా, పోయి తెచ్చుకోవాలి ఆయన. ఆయన యా, నెల యా. నెల కంటిన్యూ చేస్తున్నాడు సార్. ఆయన కంటిన్యూ చేస్తుంటే నేను ఆయనకి ఇచ్చినాక ఒక వారం చూసినాడు సార్. ఆ బెల్ట్ నేను ఇప్పించుకోలేదు, ఆయనతోనే ఉంది బెల్ట్. మీరు వాడండి నా, మీకు ఏమైనా రిజల్ట్ బాగుంటేనే మీరు తీసుకోండి అని చెప్పిన. ఆ బెల్ట్ వేసుకున్నాక కానీ ఆయన టాబ్లెట్ కానీ వాడలేదు సార్. ఆయన టాబ్లెట్ కానీ వాడలేదు. దానివల్ల ఆయనకి చాలా బాగా అనిపించింది. అనిపించినాక ఆయన సరైన, ఆయనతో డబ్బులు లేవు సార్ అప్పుడు పాపము. ఆయన ఆటో ఫైనాన్స్ లో తీసుకొని ఆయన అది వేరే 8,400 కిట్టే తీసుకున్నాడు సార్. ఆయన అంటే డబ్బులు అంత టైట్ ఉందన్నమాట ఆయనకి. 8,400 కిట్టే తీసుకున్నాడు. తీసుకొని సరైన ప్రోడక్ట్ వాడుతున్నాడు సార్. వాడుతూ కంటిన్యూగా ఆయన ఇప్పుడు 2,500 ఏదైతే టాబ్లెట్ తీసుకుంటుండో సార్ నెల నెల, సార్ ఇప్పుడు ఒక్క టాబ్లెట్ వేసుకోవడం లేదు సార్. ఆయన దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది సార్. యా, సార్ యా, అస్సలు వండర్ఫుల్ సార్. టాబ్లెట్ వాడడం లేదు సార్ ఆయన. కానీ ఆయనకు బిజినెస్ మీరు చెప్పండి, వేరే వాళ్ళకి చెప్పండి అంటే ఆయన మొహమాటం పడుతున్నాడు. కానీ ఆయన టాబ్లెట్ వాడడం లేదు, అదే మంచి రిజల్ట్ ఆయనకి. అంత ధైర్యంగా చెప్పొచ్చు ఆయన, కానీ ఎవరికి చెప్పడం లేదు సార్ అది. ఇక్కడ మొహమాట పడేది ఉంది సార్. ఆయనకైతే ఆయనకు చాలా ఆల్రెడీ తను దాని నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్ అనేది పొందిండు. ఆరోగ్యం అనేది బాగా అయింది. అట్ ద సేమ్ టైం 2,500 రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాడు పర్ మంత్. ఆల్రెడీ ఆయన కిట్ మీద పెట్టినటువంటి అమౌంట్ కూడా రికవర్ అయిపోయింది. సో ఇక్కడ మనం వాడుతూ ఎస్ దాంట్లో సార్, నుంచి ఎస్ సార్, బెనిఫిట్ పొంది నలుగురికి చెప్పడమే కదా సార్. వండర్ఫుల్ ఎస్ రిజల్ట్ సార్, సార్ ఎస్ సార్. యాక్చువల్గా. అదే సార్, అదే చెప్తున్నాను. ఆయనకి మోటివేషన్ చేస్తున్నా సార్. ఆయనకి రాండి చేద్దాం, కలిసి చేద్దాము అని చెప్తున్నా. వెల్త్ తో పాటు వెల్త్ వస్తుంది, ప్లస్ అందరూ తలుచుకుంటారు నా, మీకు అది ఒక ఆశీర్వాదం ఉంటుంది, రాండి అని చెప్తున్నా సార్. ఆయన కానీ వస్తాడు సార్. 100% ఏదైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాడు అనమాట, ఖచ్చితంగా దీంట్లోకి వస్తాడు సార్. వస్తే గిన చాలా మంచి బిజినెస్ గానీ జరుగుతుంది. ప్లస్ ఈ రిజల్ట్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. ఆయనకి డెఫినెట్లీ నెక్స్ట్ సార్. వీక్ టెస్ట్ మనీ చెప్పేసి ఆయనది ఒక యూట్యూబ్ లో పెట్టాలి. వీలైతే తీసుకోండి సార్. యా. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. అది వేరే, మేము ప్రోడక్ట్స్ ఎవరికైతే సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఇస్తున్నాం సార్, చాలా సార్. నేను రేషన్ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట, ఎండిగా ఉంటాయి సార్, రేషన్ డీలర్ డిస్ట్రిబ్యూటర్. నేను ఇప్పుడు అది మానేసి ఫుల్ టైమ్ గా చేస్తున్నా సార్ ఇప్పుడు. ఆ, నాకు ఇది చాలా నచ్చింది సార్. బిజినెస్ చాలా నచ్చింది, ప్రోడక్ట్ నచ్చింది సార్. దానివల్ల ధైర్యంగా ఎవరైనా చేయొచ్చు సార్. అంత మంచి ప్రోడక్ట్ మనకి సాగర్ జోషి సార్ ఇచ్చారు. అలా మంచి ప్లాట్ఫామ్ ఇంకా ఇచ్చారు సార్ సార్. చాలా సంపాదించుకునే. మందికి మీరు హెల్త్ అనేది ఇవ్వాలి సార్. తనకి ఎస్ సార్, ఎస్ సార్, గిడ్డినెస్ రావటము, తల తిరగటము అని అంటే రక్త ప్రసరణ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి బ్రెయిన్ కి సరిగా అందకపోవడం వల్ల మనకు ఆ గిడ్డినెస్ ఎస్ సార్, అండ్ బ్రెయిన్ తిరగటం అనేది, కళ్ళు తిరగటం అనేది జరిగింది. సో ఇది మన బెల్ట్ ఎస్ సార్, ఇవ్వడం ఎస్ ద్వారా సార్, అవన్నీ కూడా రికవర్ అయినాయి సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎస్ సార్. టెస్టిమోనీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేసుకోండి ప్రకాష్ గారు. ఎవరు సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీలైతే మీ యొక్క వీడియో కూడా ఆన్ చేసుకోండి. సారీ సార్ అంటే Okay. ప్రజెంట్ ఓకే. అయితే నాది ఈ రోజే ఫస్ట్ టైం బయట డెమోలు చేయడం అనేది. ఓకే. ఇంకోటి మీ యొక్క మీ అదే. టెస్టిమోనీ చెప్పండి సార్. మీ అనుభవం చెప్పండి. అనుభవం బాగుంది సార్. ప్రొడక్ట్ అనేది బాగుంది. యాక్చువల్గా ఇంతకుముందు దేంట్లో నేను చేయలేదు. వేస్టేజ్ అయినా సరే, హెయిర్బల్ అయినా సరే, దేంట్లో అనేది నేను ఎక్కువగా నమ్మను అనమాట. 100% నమ్మను. ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఏదో మనం డైరెక్ట్ గా ఏదో టాబ్లెట్ తీసుకుంటాం అప్పటి పూర్తికి మంచిగా అవుతుందని కాదు. ఏదో ప్రొడక్ట్ లో దమ్ముందని నాకు నమ్మిన. ఇంకోటి దీంట్లో యాక్చువల్గా నా కాలు చేతులు పారుతుండే. కాలు చేతులు ఇంకోటి జర వీక్ గా ఉంటాయి. నేను చాలా అంటే ఓకే సార్. ఓకే. యాక్చువల్గా నేను పుట్టడం 7th month లో పుట్టాను అనమాట. ఓకే. వేరు ఓకే వేరు సార్. అయితే ఇంకోటి ఈ రోజు దగ్గర దగ్గర మీరు తీసుకున్నారా సార్? మీరు తీసుకున్నారా? కిట్ తీసుకున్నారా సార్? తీసుకున్నాను సార్. తీసుకున్నాను. ఎన్ని రోజులు అయింది సార్ మీరు వాడబట్టి?
నేను వాడబట్టి జస్ట్ 15 రోజులు అవుతుంది సార్. 15 డేస్ అయింది. మీలో బాడీలో చేంజెస్ కానీ నిద్రలో కానీ ఎలాంటి చేంజెస్ ఏమైనా మీరు బాగుంది సార్. నిద్రలో అయినా సార్ బాగుంది. మనకు మ్యాట్రస్ మీద పడుకోగానే మంచిగా ఆ, నిద్ర వస్తుంది. మార్నింగ్ ఏదైతే కొత్తగా అదే రోజు పుట్టినట్టు, అంటే మనకు కొత్త ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంకోటి, దీని ద్వారా మనకి ఏంటంటే బాడీలో చాలా యాక్టివిటీ, చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఉన్నాయి అట్లే. ఇంకోటి సార్, నేను ఈ రోజు ఒక పారాలసిస్ క్యాండిడేట్ కి డెమో ఇచ్చినాం అనమాట. అక్కడ వెళ్తే ఆమె ఒకటే ఏడ్చుడు, సార్ నేను ఎట్లయినా లేవాలి, ఎట్లయినా నేను నా వంతు నేను పని చేసుకోవాలి అనే దానికి ఆమె ఏడ్చింది సార్. అంటే 2 months జస్ట్ ఆమెకు పారాలసిస్ వచ్చి 2 months అవుతుంది. 2 months అవుతుంది. అందుకే ఇంకెవరో కాదు, మా రిలేషన్ వాళ్ళు. అయితే నేను అక్కడ వెళ్ళి, నేను వెంకట్ సారు, మా వికారాబాద్ బ్రాంచ్ నుంచి సార్ వాళ్ళు వచ్చారు సార్. ఓకే. సార్ వాళ్ళకు కూడా నా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారం సార్. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఈ రోజు మొత్తంలో చాలా ఫీల్డ్ తిరిగినాం సార్. ఈ రోజు 100% సార్. ప్రకాష్ గారు, ప్రొడక్ట్ లో దమ్ముందండి. మీరు వాడుతున్నారు, మీలో చేంజెస్ అనేది మీరు గమనించారు. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. 100% అందరికి అవసరమైన ప్రొడక్ట్. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది సార్. అందుకే కొంచెం మాట్లాడాలనుకున్నా, అందుకనే ఇక మాట్లాడిన. ఇంకోటి పారాలసిస్, ఇంకోటి సార్, నేను తీసుకునేది అది ఇంకో కిట్. అంటే నా దగ్గర ఉన్న మన బ్యాండ్ 2 ఉంటాయి కదా సార్, బ్యాండ్స్. అందులో ఒక బ్యాండ్ మా మామ కొడుకు అని ఆయనకు ఫిట్స్ క్యాండిడేట్ సార్. ఆయన కూడా నేను తీసుకున్నప్పుడు ఒక బెల్ట్ ఇచ్చిన. ఆయన డైలీ ఆ బెల్ట్ వేసుకుంటుండే. అంటే మనకు ఎంత ఎక్కువగా ఏం ఎఫెక్ట్ లేదు కాబట్టి నేను ఒకటి ఇచ్చిన ఆయనకు. ఇస్తే ఆయనకు కూడా జర బాగుంది సార్, అంటే ఆ పర్పస్ లో. ఎందుకంటే ఆయన డైలీ 1 ఆర్ 2 days ఒకసారి ఫిట్స్ వస్తున్నాయి సార్ ఆయనకు. వస్తుండే. అయితే ఇప్పట్లో జర బాగుంది సార్. అంటే ఒక 15 days అవుతుంది, ఓన్లీ 1 time వచ్చింది. అంటే 15 days లో ఆయన 15 days లో 10 days అయినా ఆయన ఫిట్స్ వస్తుండే సార్, 10 times. ఎప్పుడు ఆయనకు స్పృహనే లేకపోతుండే. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన కింద పడిపోతే ఆయనకే ఏంటంటే బ్రెయిన్ కి రక్త ప్రసరణ సరిగా, ఆక్సిజన్ అనేది సరిగా లేకపోవడం వల్ల సడన్ గా గిడ్డినెస్ వచ్చేసి పడిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో మనకి కొంచెం కాళ్ళు చేతులు నొక్కటము, ప్లస్ చేతులు ఏదైనా ఇనుప వస్తువులు అలాంటివి చేస్తారు. అవును సార్. అది నేను అక్కడనే కాదు, మా 10th class మా దోస్త్ కి కూడా చాలా సార్లు వస్తుండే. నేను గమనించిన, చాలా చోట్ల చాలా సైడ్ల గమనించిన. అదొక్కటే అని కాదు, మనకు పారాలసిస్ వచ్చిన, ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లం, మా వదినకుంది థైరాయిడ్. ఇట్లా చాలా మంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు. అయితే కొందరికి ఈ రోజు ఇచ్చినాం సార్. ఇంకా సార్ వాళ్ళు సహకరిస్తే నెక్స్ట్ 4 days తర్వాత ఇంకా పెట్టుకోవాలనుకుంటున్నాం సార్. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రకాష్ గారు. ఈ టైంకి అమూల్యమైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అంటే మీకున్న కొద్దిపాటి అంటే ఎక్స్పీరియన్స్ లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి మీరు తీసుకోవడం జరిగింది. ప్లస్ కొంతమందికి నేను హెల్ప్ చేయాలి అనే మీ తపన చాలా చాలా అభినందనీయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాలంటే నేను కూడా ఒక రోజు క్లాస్ తీసుకుంటా సార్. 100% తీసుకుంటా సార్. డెఫినెట్లీ సార్. 100% సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బెల్లంకొండ ధనుంజయ గారు అన్మ్యూట్ చేసుకోండి. ధనుంజయ గారు, వీలైతే మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అందరికి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ సార్. మనందరికి గుడ్ మార్నింగ్. మా వెంకటరావు సార్ చెప్పిందంటే గుడ్ మార్నింగ్. మనందరికి గుడ్ మార్నింగే ఉండాలి ఎప్పటికీ. ఎప్పుడైతే ఉదయించే సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తుంటాడో, మన ఈ బయట రూమ్ లో ఉన్న లీడర్స్ కూడా ఉదయించే సూర్యునితో సమానమే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు చూపిస్తున్నారు ఒక సూర్యుడు. వెంకటరావు సార్ ఎలా అయితే వెలిగిపోతున్నాడో, సో ఆ వెలుగులో అందరం కూడా ప్రయాణించే ఛాన్స్ ఉంది. మనం ప్రయాణించడంలో నష్టం ఏం లేదు. సో మనకు కావాల్సిందల్లా
ఏదైతే సాగర్ సార్ మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడో దాంట్లో మనందరికి దారి చూపిస్తున్నటువంటి వెంకట్రాజ్ సార్ కానీ అయితే అలానే ఇంకా మన చాలా మంది లీడర్స్ ఉన్నారు. సో మా యొక్క టీం లీడర్ ఫస్ట్ దయానంద్ సార్, అలాగే ఎన్ఎస్ రెడ్డి సార్ మమ్మల్ని ఈ యొక్క ఎక్కడి నుంచి సార్ మీరు? రావడం జరిగింది. ఎక్కడి చాలా నుంచి మంచి సార్? హైదరాబాద్ సార్, హైదరాబాద్. హైదరాబాద్, ఓకే. హైదరాబాద్. మీ టెస్టిమనీ షేర్ చేయండి సార్. హైదరాబాద్ ఉప్పల్. ఓకే సార్. నా యొక్క టెస్టిమోనీ వచ్చేసి నేను ధనంజయ్ కేఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తాను. పార్ట్ టైం గా ఈ బయట రూమ్ లో రావడం జరిగింది. సో మంచి ఈ యొక్క అసలు ఎలా అంటే దేవుడు అంతటా ఉండలేక మన యొక్క ఈ బయట ని తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. నా టెస్టిమోనీ వచ్చి సార్, నా ఫ్రెండ్ ఒక అతను ఉండే రియల్ ఎస్టేట్, నేను తీసుకొని ఒక 6 months అయింది. సో అతని ద్వారా ఏం చెప్పానంటే, సార్ ఇది మనకు మంచిగా ఉంది, మనం తిరిగేటువంటి వాటిలో అంటే ఇప్పుడున్న ప్రపంచంలో మన పోటీ ప్రపంచంలో పరిగెడుతున్నాము, దానికోసం మనం ఆరోగ్యం కావాలి అంటే ఈ యొక్క ఈ బయోటెరం తీసుకుందామని చెప్పాను 6 months బ్యాక్. వాళ్ళు చూసి నవ్వారు, అరే దీనివల్ల ఏమవుతుందిరా ఏందిరా అని. సో సార్ అది నేను ఒకటి వీడియో ఉంది, వీడియో షేర్ చేస్తా సార్. వీడియో ఉంది నా దగ్గర. సో మన యొక్క ఈ బయోటెరంది ఒక తనకేమైందంటే, నా ఫ్రెండ్కి ముందుగా ఫస్ట్ చెప్తాను సార్, తర్వాత వీడియో షేర్ చేస్తాను. ఏమైందంటే నా ఫ్రెండ్కి అది చెప్తే ఏమైందంటే వద్దు అన్నారు, సరే ఊరుకున్నాడు. తర్వాత ఒక 4 months బ్యాక్ తనకి బ్యాక్ బోన్ కి టీబీ అటాక్ అయింది. సో వాళ్ళు ఇంకా వీడియోకి రమ్మని చెప్పాను, వాళ్ళు వచ్చిరో రాలేదో తెలియదు. సో వెన్నుముకకి ఏమైందంటే టీబీ, రియల్ ఎస్టేట్ లో ఉంటే తెలుసు కదా సార్, డైలీ పొద్దున్న లేస్తే తిరగడం, ఆ మార్కెట్ ఈ మార్కెట్ తిరగడం, చాలా బిజీ లైఫ్ లో సో కష్టపడుతున్నారు. సో కష్టపడే టైంలో ఏమైందంటే తనకి వెన్నుముకకి టీబీ అటాక్ అయింది. సో టీబీ అటాక్ అవ్వడం వల్ల సార్ ఈ యొక్క వీడియో చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకంటే ఒక డాక్టర్ కూడా అతనికి చేతులెత్తేశాడు ఏమని, సో బెడ్ రెస్ట్ తప్ప తనని ఏం చేయలేము. సో మీరు అతనికి మామూలుగా చేయించుకుంటూ ఏమంటారు కరెంట్ తోటి చేస్తారు కదా సార్, ఫిజియోథెరపీ చేయించుకుంటూ. ఎస్ సార్, ఫిజియోథెరపీ రోజుకు 1500 ఇచ్చి ఫిజియోథెరపీ చేయించండి, ఒక 2-3 years తర్వాత ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది అని చెప్పారు. సో ఆ తర్వాత ఏమైందంటే నా ఫ్రెండ్ రషీద్ అని ఉన్నాడు, వాళ్ళ సొంతం అన్నదమ్ములు. సో అతను ఏం చేశాడంటే, తను కూడా ఫ్రెండే, అన్నదమ్ములాగా అట్లా ఉంటారు బాండింగ్. సో అతను ఏం చేశాడంటే, అన్న నువ్వు ఆ రోజు చెప్తే వినలేదు, మా ఫ్రెండ్కి ఇట్లా అయింది అని చెప్తే నేను వెళ్ళడం చూడడం జరిగింది సార్. సో తను ఏమైందంటే బెడ్కే పరిమితం, మేమిద్దరం పట్టుకొని నడిపిస్తే కూడా నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. సో అట్లా ఉన్న పర్సన్స్కి ఏమైందంటే, మేము బ్యాక్ బోన్ టీబీ అటాక్ అయినాక అసలు ఇద్దరు పట్టుకుంటే కూడా లేవలేని సిచ్యువేషన్ అతన్ని. ఎందుకంటే ఈ మిరాకిల్ అనేది మేము లైవ్ చూసాం సార్. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు ఎవరు ఇద్దరం పట్టుకుంటే కూడా లేవలేని ఒక వ్యక్తి 110 kgs ఉంటాడు. సో ఆ లేవలేని వ్యక్తిని ఇద్దరం పట్టుకొని నడిపించాం ఫస్ట్ రోజు, ఏంది ప్రాబ్లం ఏంది చూద్దామని. సో తను పట్టుకున్నా అసలు నిలబడలేని సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, తెలుసు కదా సార్, టీబీ అటాక్ అయినాక బాడీ మొత్తం అసలు లూజ్ అయిపోయి అసలు కూర్చోలేడు, నిలబడలేడు, పడుకోలేడు, తగ్గిపోతుంది, లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి బాడీ అంతా ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ప్రాపర్ గా ఉండవు. అవును సార్. ఎస్ సార్, దానివల్ల ఏం చేశారంటే తను నిలబడలేని సిచ్యువేషన్ ఉంటే కూడా మేము తీసుకెళ్లి తనకు చూపించాము. సో ప్రీమియం కిట్ మా ఎన్ఎస్ రెడ్డి సార్ని అడిగితే ఏమైందంటే ప్రీమియం కిట్ ఇప్పియండి అని చెప్పారు సార్. ఎన్ఎస్ రెడ్డి గారిని తీసుకెళ్ళాము, చూపించాము. సో ఓకే డెమో చెప్పారు, సక్సెస్ అయింది. అతనికి ప్రీమియం కిట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ తెల్లారి తీసుకొచ్చి. సో అది వాడుకున్నాక 2 months సార్, జస్ట్ 2 months తను లేచి ఈ రోజు తిరుగుతున్నాడు అంటే, మార్కెట్ లోకి వస్తున్నాడు అంటే, అసలు ఈ రోజు మెరాకిల్ నేను చెప్తున్నా కదా. ఒక డాక్టర్, మనమైతే డాక్టర్ చేయలేదు, ఎంబీబీఎస్ ఒక డాక్టర్ కూడా అంత కమిట్మెంట్ ఇవ్వలేకపోయాడు. జస్ట్ 2 months లో ఈవెన్ ఆ మనిషి లేచి తిరుగుతున్నాడు అంటే నిజంగా సార్ ఇది మేము ఎక్కడ పోయినా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ రోజు ప్రతి టెస్టిమోనీలో కూడా మేము ఇదే చూపించుకుంటున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ అడిగాను, తనని ఒకసారి తీసుకురా నీకు వీలవుతుంది అంటే, కొద్దిగా నిన్న వాళ్ళ పాపది ఏదో బర్త్డే ఫంక్షన్ ఉందట, సో ఈ రోజు రాలేకపోయాడు, లేకుంటే తనను కూడా తీసుకొద్దాం అనుకున్నాము. సో ఇక ఫంక్షన్ లో అందరు ఉండడం వల్ల మేము తీసుకురాలేకపోయాము. ఒకవేళ ఏదైనా ఒక రోజు కంపల్సరీ తీసుకొస్తాం సార్. మన ఏదైతే ఈ రోజు నెక్స్ట్ వీక్ సెషన్ లో కంపల్సరీ మీరు తన ద్వారా మాట్లాడించండి, తీసుకొస్తాం సార్. వండర్ఫుల్ 100% వండర్ఫుల్ రిజల్ట్స్, మిరాక్యులస్ రిజల్ట్స్, రియల్లీ 100% సార్. ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదా, ఒక డాక్టర్ కూడా 2 years అని చెప్పారు సార్. దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టారు.
30 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తికి 10,000 రూపీస్ వాళ్ళ ఫ్రెండ్ రషీద్ సార్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది. తను కూడా ఇప్పించలేదు, తను ఇప్పించాడు, రషీద్ ఇప్పించాడు. తనకి ఆరోగ్యం బాగవుతుంది అంటే నేను ఎంత పెట్టడానికి సిద్ధం అని చెప్పి ఒక ఫ్రెండ్గా, యాజ్ ఫ్రెండ్గా తనకి కిట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన ఎంతైతే నమ్మకాన్ని పెట్టి తీసుకున్నాడో ఈ రోజు ఆ మనిషి లేచి తిరగడం వల్ల వాళ్ళ ఇంట్లో మొత్తం నిజంగా సార్ అసలు డాక్టర్ కన్నా అంత మొక్కిరో మొక్కలేదో తెలియదు, కానీ మన యొక్క సాగర్ సార్కి, ఈ మన యొక్క ప్రొడక్ట్ని తీసుకొచ్చిన వెంకటరాజ్ సార్కి, మా శ్రీనాథ్ రెడ్డి సార్కి గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ఎంతవరకైనా సరే ఆరోగ్యం కోసం ఎవరైనా ఎంతైనా డబ్బులు పెట్టొచ్చు, కానీ ఈ బయోటోరియం లో లిమిటెడ్ ఆఫర్. ఒక పేదవాడు కూడా, మధ్య తరగతి వాడు కూడా ఇంట్లో తీసుకొచ్చుకున్నటువంటి ఆరోగ్యం ఏదన్నా ఉంది అంటే ఓన్లీ ఈ బయోటోరియం ప్రొడక్ట్ మాత్రం ఒకటే. దీన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ధైర్యంగా కూడా చెప్పుకోవచ్చు. చెప్తున్నాం కదా, ఒక డాక్టర్ కూడా మనకి ఇవ్వలేనటువంటి సలహాలు, ఒక డాక్టర్ కూడా ఇవ్వలేనటువంటి ఒక నిజాయితీ, డాక్టర్ కూడా చెప్పలేనటువంటి నీతిని మన ఈ బయోటోరియం ప్రొడక్ట్ అనేది 100% ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. ఎందుకు అంటే మనం చెప్పుకునే విధానంలో ఒకవేళ ఏమైనా లోటుపాటు ఉండొచ్చు, కానీ 100కి 100% మన యొక్క ఈ బయోటోరియం ప్రొడక్ట్ 100% సక్సెస్ఫుల్ ప్రొడక్ట్. మనం ధైర్యంగా మార్కెట్లోకి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఏమి లేని కానీ 100,000 కోట్లు లక్షలు తగలబెడుతున్నారు, కానీ ఆరోగ్యం ఇస్తూ ఆనందాన్ని కాపాడుకోవచ్చు అంటే ఎవరు వద్దంటారు సార్? సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. వీలైతే నెక్స్ట్ విజిట్ లో, నెక్స్ట్ వీక్ లో మీరు కంపల్సరీ సార్ తోటి ఒకసారి మాట్లాడించండి సార్. అలాగే సార్ సంబంధించిన టెస్టిమోనీ వీడియో ఏదైనా ఉంటే కొంచెం వెంకటరాజు గారి ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా చూడండి. ఇప్పుడే పంపిస్తా సార్, వెంకటరాజు సార్కి ఇప్పుడే షేర్ చేస్తాను. ఒకవేళ నాకు ఇలా ఆప్షన్ ఇస్తే అంటే వీడియో కూడా ప్లే చేద్దాం అనుకున్నాను. మీరు వెంకటరాజు సార్కి పంపించండి. మనం సార్ ధనంజయ్ సార్, వెంకటరాజ్ సార్కి పంపించండి. మనం ఈ సెషన్ అయిపోయేలాగా ఎండింగ్ వరకు దాన్ని మనం వీడియో ప్లే చేపిద్దాం. 100% సార్, నేను సార్కి పంపిస్తాను, వెంకటరాజ్ సార్కి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇలాగే కొన్ని వందల మందికి, మీరు కొన్ని వేల మందికి, ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, ఈ యజ్ఞంలో మీరు కూడా మంచి ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా మా వెంకటరాజ్ సార్కి, మా శ్రీనాథ్ రెడ్డి సార్కి, మా దయానంద్ సార్కి, అలాగే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాగర్ జోషి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రాజు గారు, రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నా పేరు రాజు సార్. నేను కొత్తగా తీసుకున్నా సార్ ప్రోడక్ట్ 1 వీక్ అయింది. ఓకే అండి. యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ లో రాంప్రసాద్ సార్ అని నాకు తెలుసు, ఆయన దగ్గర తీసుకున్నాను. ఓకే అండి. సార్ ఇది నైట్ పూట బెడ్ ఏమో మా భార్య వాడుతుంది, నేను బెల్ట్ వాడతా ప్రాబ్లము. కానీ వాటర్ మేము ఉదయం మాత్రం ఇంటికాడ తీసుకుంటున్నాము, పనికాడికి వెళ్ళినప్పుడేమో ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాము. మరి మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు అవి వాటర్ ప్యాడ్ పెట్టుకొని తాగుతాము, మరి నైట్ పూట తాగుతున్నాము. ఇంతకు మించి మాత్రం తాగుతున్నాం సార్. ఇంకా ఎక్కువ అంటే ప్యాడ్ మీద పెట్టుకొని తాగుతలేము. నో ప్రాబ్లం కదా సార్? మాక్సిమం వాడటానికి ట్రై చేయండి. ఏంటంటే చేతికి బెల్ట్ అనేది 24 hours పెట్టుకోండి. వీలైనంత వరకు మాక్సిమం వాటర్ అనేది 100% వాటర్ అనేది ఇదే వాటర్ తాగడానికి ట్రై చేయండి. గ్యాప్ ఇవ్వద్దా సార్? 100% తాగుతూనే ఉండాలి అది. వాటర్ అంటే తాగటం వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్. అట్లా అవును సార్, కరెక్ట్. అది అందుబాటులో లేకపోతే ఏం చేయలేము మనం. అందుబాటులో లేకపోతే ఏం చేయలేము. అదర్వైజ్ తీసుకెళ్తే చాలా మంది ఇదేంది పెట్టుకున్నావు, అవేంది పెట్టుకున్నావు, ఎన్నెన్నో క్వశ్చన్స్ వస్తాయి సార్. అందు గురించి అక్కడ కనుగోలేకపోతున్నాము. భార్యకే ఇచ్చిన కంటిన్యూగా. ఓకే సార్ ఉండి 1 month వాడు. న్యూ మెంబర్, మై నేమ్ ఈస్ సెలం శ్రీనివాస్ రెడ్డి. నమస్కారం సార్. నమస్కారం. ఫ్రమ్ ది మైలవరం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. So this is the wonderful opportunity for the health point of view. సమాజ సేవ కొరకు వారియర్స్ గా మీరు ఈ ప్రోగ్రామ్ ని రూపుదిద్దారు. So this is the wonderful event for the society. Once we are survival and others also survival. This is the concept behind the auditorium. What my understanding of this business and as well as
magnetic therapy. Just now I read it in Google Wikipedia. This business, the therapy is useful to the everyone, not only for the patients. Everyone is acceptable this therapy. షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, పక్షవాతం కానీ, ఎలాంటి నొప్పులు కానీ పని చేసి అలజడి పొందిన ఎంతో మందికి ఇది ఉపశమనం పొందుతున్నట్టుగా నాకున్న సమాచారం నేను గ్రహిస్తున్నాను. నేను కూడా న్యూలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు తీసుకున్నారంటే కిట్ తీసుకున్నారా? తీసుకున్నానే, ఆల్రెడీ వీఆర్ యూజ్డ్. So not for me. You are already using. Can you wife purpose I purchased this kit. Yeah, can you share your testimony? Yes, she is already happy with this magnetic bed. So more convenient. He's realized some of the problems are eliminated from this. Only you are using up to 4 days only. Within the 4 days, we are realized what are the problems are there identified and recovery from that pains. Okay sir. Last 4 days only you people are using the kit. So definitely whatever the purpose you have taken, whatever the disorder or disease which is there. So, okay, I am lucky to share my views. Thank you very much. I will talk to in next program. మా మామగారి హార్ట్ పేషెంట్ కర్నూలులో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఉండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పారు. అది చెప్పడం వల్ల వాళ్ళు రిటర్న్ వచ్చేసాం. మేము తీసుకెళ్లి ఈ కిట్ ప్రొవైడ్ చేసినాం. ఈ కిట్ వాడడం వల్ల వాళ్ళకు 1 month లోపల మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు, స్టంట్ వేయించుకోవడానికి చాయిసెస్ ఉన్నాయి, స్టంట్ వేయించుకోండి అని చెప్పాను సార్. వెరీ గుడ్ సార్. సరే మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు, స్టంట్ వరకు వచ్చాం కదా, ఇంకో డబ్బులు ఖర్చు పెట్టి స్టంట్ వేయించుకోవాలని డ్రాప్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చాం సార్. ఇప్పటి వరకు అయితే మనిషికి ఎలాంటి హాని లేకుండా హెల్తీగా ఉన్నాం. ఇదే సార్ మాకు వచ్చిన టెస్ట్. ఎన్ని నెలలు అవుతుందండి వాడబట్టి? సార్ 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అవుతుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాక్చువల్ గా బ్లాక్స్ ఏమున్నాయో నెమ్మదిగా అవి బ్లాక్స్ అనేవి నెమ్మదిగా తొలగించడం జరుగుతుంది అనమాట, బ్లడ్ ఫ్లో అనేది. ఓకే సార్. ఇది పెట్టుకొని ఎంత షటిల్ ఆడినా, ఎంత వాకింగ్ చేసినా, ఏం చేసినా అలసట అనేది లేదు సార్. ఎనర్జీ పెరుగుతుంది కానీ అలసిపోతలే మనం. ఎస్ సార్, ఎస్ సార్. అట్లా అందరు వాడండి సార్, బాగుంది ఇది. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ అదే రక్త ప్రసరణ అనేది యాక్చువల్గా మనకు ఆయాసం ఎందుకు వస్తుంది అంటే లంగ్స్ లో డైలైట్ కన్స్ట్రిక్షన్స్ వల్ల మనకు ఆయాసం అనేది వస్తుంది. సో ఇది ఒకసారి ఇది పెట్టుకునే వల్ల ఏమవుతుంది అంటే మన ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి డైలైట్ అవడం వల్ల రక్త ప్రసరణ ప్లస్ ఆక్సిజన్ అనేది ప్రాపర్ గా ఉండటం ద్వారా ఆయాసం రాకపోవడం ప్లస్ శక్తి అనేది మనకి ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది సార్. ఎంత ఆడాలి సార్, అసలు దమ్మే వస్తలేదు అసలు. మామూలుగా ఏంటంటే సార్ 2-3 గేమ్లు ఆడితే నాకు దమ్మ వస్తుండే, ఇప్పుడు అసలు దమ్మే వస్తలేదు ఇది పెట్టుకున్నప్పటి నుంచి సార్. సార్ ఇక్కడనే సార్ షటిల్ ఆడతాం, మేము డైలీ ఆడతాము. 3 గేమ్లకి దమ్మ వస్తుంది సార్, ఇప్పుడు 8 గేమ్లు ఆడుతున్నాం. తను అప్పుడు చెప్పాడు, మీరు ఎలాగో మొబైల్ సంబంధించిన వ్యాపారం కదా, ఇది బాగుంటది చూడండి అంటే నేను అన్నాను, సార్ ఇప్పుడు బ్లైండ్ గా పెట్టుకోవద్దు, ఏది కూడా ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర, ఇది పని చేస్తుంది పని చేయదు అంటే, ప్రూఫ్స్ ఉన్నాయి కాకపోతే నీకు అదొక కెమెరాస్ తర్వాత సైంటిఫిక్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి చూపించడం కన్నా ప్రాక్టికల్ గా ఫిజికల్ గా చూపిస్తే నువ్వు కూడా నమ్ముతావు, ఇది చాలా సింపుల్ కానీ చాలా బాగా పనిచేస్తుంది అన్నాడు. సరే సార్ డెమో ఎప్పుడంటే రెడీ అంటే అతను కంపెనీ అతను వస్తాడు మీకు ఇస్తాడని చెప్పాడు. సరేలే రాని అని చూద్దాం అనుకున్నాను. కంపెనీ అతను వచ్చాడు, తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు ఇంకా థియరీ అందరు చెప్తారు అనుకున్నాను. డెమో ఇచ్చిన తర్వాత సంథింగ్ షాక్డ్, అరే ఏంది నేనా ఇది, ఆ వ్యక్తి ఏమో 70 కిలో ఉన్నాడు, నా చెయ్యి మీదే నిలబడాడు ఆయన, ఇదేంటి ఏమన్నా లాజిక్ ఉందా ఇందులో. ఆయన అన్నాడు
ఒక టెస్ట్ కాదు సార్, మీకు ఇంకా 10 చూపిస్తా, 10లో లాజిక్ ఉండదు కదా. అంతే కదా సార్. ఇదే టెస్ట్ మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను కూడా చెప్పాడు. అయితే ఫిజికల్ టెస్ట్ చేసినాక నాకు ఎందుకో వండర్ అనిపించింది, కానీ నమ్మలే. నా మీద చేసినా నేను నమ్మలే. ఇదేంటి అసలు బిఫోర్ ఆఫ్టర్ కొన్ని సెకండ్లకి ఇంత మార్పు ఉంటుందా అని అనుకున్నా. ఇంకా తను చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత తను ఏమన్నాడంటే, సార్ మీకు ఎంతకైనా మంచిది, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తా, జూమ్ లింక్ లో వినండి, జస్ట్ వినండి మీకు తెలుస్తుంది అన్న. గ్రూప్ లింక్ జాయిన్ చేసినాక నాకు టైం ఉండదు యాక్చువల్ గా. నేను స్టేటస్ లో కూడా పెడుతున్నాడు. స్టేటస్ లో కొన్ని పారాలిసిస్ వాళ్ళు ఇలా నడుస్తున్నారు, తర్వాత బీపీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేసింది, ఇవన్నీ స్టేటస్ లో చూసి మిరాకిల్స్ ఇదేంటి. అయితే ఆ పెట్టిన వ్యక్తులు కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారులే, ఇప్పుడు ఏమనుకో పైసలు ఇచ్చి ఇట్లా చెప్పరా బాబు, ఒక గ్రూప్ అంతా జమ అయ్యి మాకు మంచిగా అవుతుందని చెప్పడం, ఇవన్నీ కాదు. అది కొద్దిగా హై ప్రొఫైల్ వ్యక్తులు అలా చెప్తున్నారంటే ఏదో చూద్దామని చెప్పి నేను కూడా వాళ్ళు పెట్టిన వీడియోని అప్పుడు చూసా. 1 hour వీడియో, అది సైంటిఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి అర్థం చేసుకున్నాను. సరేలే అని చెప్పి ఆ సార్ని అడిగా, సార్ ఒకసారి కిట్ తెచ్చియండి చూస్తాను అని. ఆ సార్ కూడా ఏమన్నాడంటే, నాకు అమౌంట్ ఏమి ఇవ్వకు, నువ్వు వాడు, నాకు బాగుందంటేనే రిజల్ట్ చెప్పాను. సరేలే అని చెప్పి నేను అలా ఏం లేదు సార్ తీసుకోండి, దాన్ని అన్ని వెరిఫై చేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా ఎవరైనా ఇంట్లో ప్రయోగం చేస్తారు. ఇంకా నేను మా అమ్మకు పెట్టాను అనమాట. మా అమ్మకు ఒక 15 years నుంచి మోకాళ్ళ నొప్పులు, తర్వాత కింద మెడిమల నొప్పులు. మా అమ్మకి ఏం చెప్పానంటే ప్రైస్ చెప్పలేదు. ప్రైస్ చెప్పకుండా, అమ్మా ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చాడు బాగుంటదంట చూడు అంటే, ఎప్పుడు ఏ ఓడి తెస్తావరా నాకు వద్దంటే అని అన్నది. వాళ్ళు ఒక 10,000 11,000 అంటే ఎందుకు నా కోసం అంత ఖర్చు అని అంటారు. అవును అవును, ప్రైస్ ఏం మేము అడిగలేడమ్మా, ఒక్కనే ఇచ్చిండు, మీరైతే వాడు, మనకు నచ్చితేనే తీసుకుందాం అని చెప్పారు. తను 2 గంటలు పెట్టుకున్నది, బాగుందిరా, నడుస్తున్నా మంచిగా, ఇప్పుడు నొప్పి కనిపిస్తలేదు. ఏందమ్మా 2 hours లో తెలుస్తుందా, 8వ రోజు వాడన్నా. లేదురా నాకు తెలిసిపోతుంది, నేను నడవగలుగుతున్నా, లేకపోతే అసలు అడిగేసేది కాదు నేను, ఇది పెట్టుకుంటే 2 hours కి నేను మంచిగా నడుస్తున్నా అని. సరేలే ఉన్నది 2 hours అన్నది కదా చూద్దాంలే అని మన రోజు తీసింది. అది తీస్తున్నప్పుడు నొప్పి అవుతుంది రా అన్నది. అది పని చేయాలి కదమ్మా, పెట్టుకున్నప్పుడే నీకు ప్రసరణ జరుగుతుండొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్, కొన్ని రోజులు టైం పడుతుందేమో అని. తను పెట్టుకున్నప్పుడు బాగా నడుస్తుంది, తీస్తే మాత్రం కొద్దిగా నొప్పి ఉంది. సరేలే అని చెప్పి ఒక 1 week లోపలనే మేము జూ పార్క్ ప్లాన్ చేసుకున్నాం పిల్లలు. తను కూడా వస్తాను, నొప్పులు ఉన్నాయి ఏం నడుస్తావా అంటే, నాకేం నడుస్తున్నాయి ఏమైతే వండర్ సార్, జూ పార్క్ మొత్తం తను తిరిగేది. మా ఊరు జూ పార్క్ మొత్తం తిప్పారు. కాదు, హైదరాబాద్ జూ పార్క్. జూ పార్క్ వండర్ అది. అంటే దాని నేనేం చేశానంటే 2 కిట్లు తీసుకున్నాను అనమాట. ఫ్యామిలీ కిట్ తక్కువ ఉంటది, ఎందుకులే బాగున్నప్పుడు అందరు బాగుండాలన్నట్టు ఫ్యామిలీ కిట్ తీసుకున్నాను. తనకు 2 కాళ్ళ గజ్జలు వేసుకునే ప్లేస్ లో 2 కట్టేశాను అనమాట, హ్యాండ్ రిస్ట్ బ్యాండ్స్. జూ పార్క్ అంతా తిరిగింది, నేను వండర్ చేస్తాను. ఇంకా ఇదే ధైర్యంతో ఎందుకులే నేను కూడా స్టేటస్ లో పెట్టుకున్నాను. నా స్టేటస్ చూసి కొందరు డైరెక్ట్ అడిగారు, సార్ ఇట్లా ఇట్లా మాకు కూడా తక్కువ అవుతుందా అని. అయితే నమ్మరు సార్, జస్ట్ స్టేటస్ ల వల్లనే ఒక 10-15 కిట్ల మిగతా. నేను ఎవరికి చెప్పిందిలే చేసింది లేదు. అంటే మనల్ని నమ్మి ఈ వ్యక్తి నార్మల్ గా అయితే ఇలాంటివి అమ్మడు, ఒకవేళ తను రిఫర్ చేసిండంటే వాడే ఉంటాడు అన్న కాన్ఫిడెన్స్ తో వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇందులో ఒక లేడీ సార్, తనకు స్లీపింగ్ ప్రాబ్లం ఉంది, నేను నిద్ర మాత్రం వేసుకొని పడుకుంటా సార్, నాకు ఇది తక్కువ అవుతుందా అంటే, ఇది పర్టికులర్ రోగం కాదండి, మీరు ఏ డిసార్డర్ ఉన్నా, అది ఒకవేళ జెనెటికల్ డిసార్డర్ అయినా దాన్ని ఆర్డర్ లో పెడుతుంది, మీరు వాడి చూడండి అని చెప్పాను. తను సరే సార్ ఇన్ని గానం వాడుతున్నా, ఈ 10,000 పెట్టి ఒకటి తీసుకుంటే పోయేదేముంది అన్న దాంతో తీసుకున్నది. ఒక 15 days తర్వాత తనే ఫోన్ చేసింది, సార్ చాలా బాగుంది సార్, నేను ఇప్పుడు మెడిసిన్ కూడా వేసుకుంటలేను కానీ నిద్ర పడుతుంది నాకు, బాగుంది, దాంతో ఇంకా వేరే 2-3 ప్రాబ్లమ్స్, ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ చెప్పరు కదా, 2-3 ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అయ్యాయి సార్ నాకు అని అన్నది. ఇంకా నేను ఉండబట్టలేక, మేడం అసలు మీకు ఏమని చెప్పారు డాక్టర్, స్లీపింగ్ టాబ్లెట్ కూడా డాక్టర్ ఇవ్వరు, మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఒక్క నిమిషం.
ఏమైంది అని అడిగాను. అది ఫ్రెండ్ అడుగుతున్నా చెప్పండి అంటే తను చెప్పింది. అంటే నాకు ఇప్పుడు 52 ఇయర్స్ సార్ నాకు. మెనోపాజ్ స్టేజ్ ఉంది. మెనోపాజ్ స్టేజ్ లో మనకు సైకిల్ దెబ్బతింటుంది, ప్లస్ ఇరిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నారు. ఇంకా తప్పదమ్మా, కొన్ని ఇలాగే ఉంటాయి, మీకు నిద్ర రావట్లేదు కాబట్టి స్లీపింగ్ టాబ్లెట్స్ తినాల్సిందే అని డాక్టర్ అన్నారు. అయితే అవును ఒక సార్. మెనోపాజ్ స్టేజ్ వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పి తెలిసింది. ఇంకోటి సార్, నాది మొబైల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. షాప్ కి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పాపతో వచ్చింది. ఆ పాప కొద్దిగా హైపర్ యాక్టివ్. అంటే షాప్ లోకి వస్తుంది, డైరెక్ట్ అన్ని తీసుకుంటది. ఏ పాప ఎందుకు అక్కడ కూర్చో అంటే వినదు. నేను వాళ్ళ మదర్ నందిగా, పాప అంత బాగుంది ఎందుకు వింటలేదు అని అంటే, లేదు సార్ తను ఆటిజం అని అన్నాను. ఓ. ఓకే, ఆటిజం అంటే చాలా ఉంటాయి కదంటే ఇది కూడా ఒక టైప్ సార్ అంటే, నేను వాళ్ళకి ఎందుకు రెఫర్ చేద్దామని చెప్పాను. మేడం ఇది ఉంటుంది చూడండి, మీరు ఇది పెట్టుకుంటే సర్క్యులేషన్ బాగుంటుంది, దాంతో అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ కావచ్చు. నేను ఇంత టైం అని చెప్పాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి మెల్లమెల్లగా రికవర్ అవుతుందని చెప్పాను. తను ఫస్ట్ వినలేదు, సరే సార్ చెప్తాము అన్నది. ఒక 2-3 టైమ్స్ నేను ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని, తన ఫోన్ నెంబర్ నా దాంట్లో ఫీడ్ చేసుకొని స్టేటస్ వచ్చేటట్లు, నా స్టేటస్ వస్తుంటే చూడండి అని చెప్పాను. తను 2-3 సార్లు చూసి ఒక 15 days తర్వాత వచ్చి, సార్ ఏంటి సార్ తీసుకుంటా ఒకటి అన్ని పెట్టాను, ఇది తీసుకునేకి ఏముంది, నా పాప కోసం ఉందైనా ఇస్తా అంటే, సరే మేడం తీసుకోండి అని చెప్పాను. మీరు నమ్మరు సార్, తన ప్రాబ్లం వల్ల తనకు హెడేక్ ఉండేదంట. ఆమె గురించి ఆలోచిస్తూ, ఆ పాప గురించి ఆలోచిస్తూ, అంతే. ఆ టెన్షన్ కి తనకు ఊపిరి ఆడకపోయేది. స్ట్రెస్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. నేనేం చెప్పానంటే, ఇది మీ పాపకు పెట్టండి, ఇంకో బ్యాండ్ మీరు వాడండి, మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ వాటర్ మీ ఫ్యామిలీ తాగండి, పాప రాత్రి పడుకుంటది, మీరు మధ్యాహ్నం పడుకోండి, ఇద్దరు వాడుకున్నట్టు ఉంటది అని చెప్పాను. కావాలని ఇంకా ఫ్యామిలీ అంతా బాగుంటది కదా అని. అవునులేండి, మొత్తం మీద అవునులేండి సార్. డే ఒకరు నైట్ ఒకరు వాడుకోవచ్చండి అని చెప్పాను. తను ఒక 10 days సార్, 10 days లో ఫోన్ చేసి, మా పాపకి ఏమో కానీ నాకు మా సార్కి 2-3 ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి సార్, తన గురించి ఆలోచించి నాకు మైగ్రేన్ వచ్చింది, నాకు మైగ్రేన్ తగ్గిపోయింది, తర్వాత ఈ షార్ట్ బ్రీత్నెస్ ఉండే టెన్షన్ వల్ల ఆ షార్ట్ బ్రీత్నెస్ తగ్గిపోయింది అని చెప్తే చాలా వండర్ అయ్యాను. నేను వాడకున్నా కొన్ని వండర్స్ వాళ్ళతో చూస్తుంటే, వాళ్ళు ఎవరో కాదు సార్, అంతా గవర్నమెంట్ పీపుల్, వెల్ సెటిల్డ్ పీపుల్, వాళ్ళకి ఏం అవసరం లేదు అది. ఇంకోటి సార్, ఇట్లా స్టేటస్ చూసి ఒక పోలీస్ వాళ్ళు అడిగారు సార్, ఇద్దరు ముగ్గురు, వాళ్ళకి నిలబడి వెరికోస్ వెయిన్స్ వస్తాయి. అవునవును సార్. అవును. వెరికోస్ వెయిన్స్ వస్తాయి, వాళ్ళు పెట్టిన వెంటనే వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళ డైరెక్ట్ షాప్ దగ్గరకు వచ్చి, ఇది పని చేస్తుందా అంటే, పని చేయకపోతే నా పైసలు నాకేంటి సార్, నాకు కిట్ ఇచ్చేసి మీ పైసలు ఇస్తా అన్న. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, అంతే మన కదా. కాన్ఫిడెన్స్ ఇద్దామని. వాళ్ళ కాన్ఫిడెన్స్ లోనే సరే అయితే ఇచ్చే అన్నారు. విత్ ఇన్ 4 days సార్, మా కాల్ లైట్ గా అయింది, పట్టుకునేది అసలు లైట్ గా ఉంది, నొప్పి కూడా తగ్గింది. ఇంకో 4 కిట్లు ఏంటి తీసుకున్నారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకోటి మెడికల్ షాప్ అతను, ఇది ఇంకా వండరు సార్. మెడికల్ షాప్ అతనికి నేనే పోయినా, మెడికల్ షాప్ మనం విజిట్ చేస్తుంటాం కదా సార్, ఆయన చెప్పాను ఇట్లా అన్ని దానిలో పని చేస్తా చూడంటే, ఆయన ఒక నవ్వు నవ్విండు. మెడికల్ షాప్ మేమే డాక్టర్లు తిరిగి నాకే తెలుసు, చేస్తాము, మీరు నాకేం చెప్తారులేండి అంటున్నా. ఓ నవ్వు నవ్వాడు. నేనన్నా, నాకు ఏం పైసలు ఇవ్వకనా, నీకు నాకు రిలేషన్ ఉంది, నువ్వు వాడు, బాగుంటేనే నాకు చెప్పు, లేదంటే నాకు కిట్ నాకు ఇచ్చేయని చెప్పాను. అంటే అందరికి చెప్పాలని కాదు, ఎవరైతే మన మీద కాన్ఫిడెంట్ ఉంటారో, మనం చెప్పినట్టు ప్రోడక్ట్ వాడుతారో, కొంచెం వాడే నాలెడ్జ్ ఉంది వాళ్ళకి కదా తనకి, మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి తనకి ఇచ్చారు మీరు. నాలెడ్జ్ ఉంది, ప్లస్ మనం చెప్పినట్టు వాడతారు వాళ్ళు, వాడతారు. ఆయనకి ఇచ్చాను. ఒక 15 days తర్వాత ఫోన్ చేస్తే, లేదు సార్ కొద్దిగా బిజీగా ఉండి వాడలేదు అన్నాడు. అంటే నేనన్నా, అమౌంట్ ఇవ్వనందుకు వాడలేదా, అమౌంట్ ఇస్తే మీకు తెలుస్తుండే అంటే, అట్లా కాదు, సరేలే వాడతా రేపటి నుంచి అన్నాడు. మళ్ళీ ఒక 10 days తర్వాత తనే ఫోన్ చేసిండు, సార్ నాకు నీ క్యాప్సే తెప్పియండి, ఒక 4 కావాలన్నాడు. నేనన్నా, నీ క్యాప్స్ ఒక్కటే సపరేట్ తీసుకుంటే మీకు అదే పార్ట్ అని పనిచేయడం కాదు సార్, మీకోసం సెపరేట్ గా నీ క్యాప్స్ ప్లస్ మ్యాట్రెస్ ఇచ్చాను, ఎందుకంటే మీకు చాలా ప్రాబ్లం ఎక్కువ ఉంది, తొందరగా క్యూర్ కావాలని, మీకు మెయిన్ కిట్టే అవసరం అని చెప్పాను. అంటే ఒక మెడికల్ షాప్ అతను కూడా పని చేస్తుంది అని 10 days లో మనకు రిజల్ట్ ఇచ్చాడంటే చాలా వండర్స్ సార్. తన వైఫ్ అసలు ఒక మెడికల్ షాప్
మెడికల్ షాప్ లో ఉండేటోళ్ళు, మెడికల్ షాప్ లో పనిచేసేటోళ్ళకి అంటే ఒక యాక్చువల్ గా 15 అంటే ఇయర్స్ నుంచి ఆయనకు కోట్ల ఆస్తి ఉంది, కానీ ఆపరేషన్ చేయించుకుందాం అంటే భయము. ఆ, ఇట్లాగే టాబ్లెట్స్ తీసుకుంటే తింటే ఉంటేనేమో కిడ్నీస్ ఫెయిల్ అయితే అని భయము, వాడకుండా నొప్పులు భరిస్తుండేవాడు. అంతే ఇప్పుడు అంతే ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ ఇచ్చామో తను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఆ, ఇవి అయితే చాలా నాకు నచ్చినాయి సార్. ఇంకోటి మన ఎక్సలెంట్ సార్. ప్రోడక్ట్ వాడాలి అంటే కూడా మన కర్మ దిగుండాలి సార్. చాలా నిజమే మంది కదా, అనుకుంటారు ఈ ప్రోడక్ట్ మస్తు చూసినాము, సేమ్ రాసి కాపీ పెట్టుండాలి. ప్రోడక్ట్ రాసి పెట్టి ఉండాలి. సేమ్ ప్రోడక్ట్ కూడా కంపెనీలో కాపీ ప్రొడక్ట్స్ మస్తు అమ్ముతారు. లేదు సార్ మొన్న తీసుకున్నాము, అప్పుడు తీసుకున్నాము, ఇది తీసుకున్నాము అని. మీలాగానే అతను కూడా టెస్ట్ చేశాడు, సేమ్ మీ టెస్ట్లే చేశాడు అంటే నేను అన్నా, మా టెస్టులు చేసినా కూడా లాజికల్ గా ఒకటి చేసిండు. మేము 10 చూపిస్తాం టెస్టులు, ఒకటి చూపించి నువ్వు నమ్మాల్సింది కాదు, 10 చూపిస్తాం టెస్టులు. తర్వాత చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సేమ్ ప్రోడక్ట్ అవును. వేరే కంపెనీలో అసలు అవి ఎట్లా ఇస్తున్నారు అంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఇది ఆఫర్ లాగా ఇస్తున్నారు. మా ప్రోడక్ట్ ఇవి అవును. తీసుకోండి, వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి, మ్యాట్రెస్ ఫ్రీ, తర్వాత మెడిసిన్స్ తీసుకోండి, మ్యాట్రెస్ ఫ్రీ. నేనన్నా ఇప్పుడే కానీ ఫ్రీ ప్రోడక్ట్ అనేది గ్యారంటీ లేనిదని గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఒరిజినల్ అదే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు మెయిన్ మెను నువ్వు మీల్స్ బుక్ పర్పస్ చేసుకుంటేనే వాడు పప్పు సాంబార్ ఫ్రీ ఇస్తాడు. పర్పస్ ఇస్ డైరెక్ట్ ఇంపార్టెంట్. పర్పస్. ఇంకోటి సార్ కొద్దిగా టిపికల్ వ్యక్తి ఆ తీసుకున్నాడు పాపం నేను చెప్తే. అతను ఏమైందంటే, సార్ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, నడవలేకపోతున్నా అంటే ఒక 2 days బ్రేక్ ఇచ్చి చూడండి అంటే ఆయన పాపం ఒక 3 months కూడా వాడాడు. ఇంకా నొప్పి ఎక్కువ అవుతుందబ్బా అంటే నేను అన్నా, నీకు అన్ని నిద్ర పడుతుందని చెప్పినావు బాగా, ఓకే అది పని చేస్తున్నట్టు. ఒక పర్టికులర్ ప్లేస్ మోకాలు ఒక కాలే నొప్పి అవుతుంది బాగా అంటే నువ్వు చూయించుకోవాలి. అంతే. ఎందుకంటే ఇది ఎంతసేపు మందు కాదు, నువ్వు తీసుకున్న ఫుడ్ కానీ సప్లిమెంట్స్ కానీ కరెక్ట్ సరఫరా చేసి దాన్ని తగ్గిస్తుంటది. ఇదే మందు కాదు. మీరు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఇంకొకటి వాడుతున్నా కదా మిగతా బంద్ చేద్దాం అనుకుంటారు. కాదు, నువ్వు తిన్న పదార్థాలు మంచివైనా కూడా సర్క్యులేషన్ కావాలంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కంపల్సరీ. ఇది బంద్ చేయదు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి ఆడ ఏం ప్రాబ్లం ఉందో చూపించుకో, దాన్ని రిపేర్ చేయించుకో. ఎప్పుడైతే ఆ రిపేర్ చేసుకునే ప్రాసెస్ లో డాక్టర్ మెడిసిన్ వాడతావో తొందరగా పని చేయడానికి పని చేస్తుంది. అది తగ్గిన తర్వాత మెడిసిన్ అవసరం లేకుండా ఉన్న దాంతో మీకు కంటిన్యూ అవుతుందని చెప్పాను. వండర్ సార్, తను చెక్ చేసుకుంటే మొత్తం తన 50 years కానీ 40 years ఏం లేదంట మోకాళ్ళు. అదేలేండి సార్. అవును, అర్థమైంది. ఎముకలు రాసుకుంటుంది. అలాంటప్పుడు అంతే ఏం పని చేస్తుంది అది? దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కొద్దిగా ఇచ్చిన తర్వాతనే పని చేస్తుంది. అంటే అంతే. నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే, ఈ గ్రూప్ లో ఉన్న అందరికీ ఇది ప్రోడక్ట్ 100% పనిచేస్తుంది. అది వాడితేనే మనకు తెలుస్తుంది. ఒక హోటల్లో బిర్యానీ బాగుందని ఎవడో చెప్తే కాదు, మనం తింటేనే తెలుస్తుంది. ఈ ప్రోడక్ట్ కూడా మనం వాడితేనే తెలుస్తుంది. ఇంకోటి, ఈ ప్రోడక్టే మొత్తం మందు కాదు. ఈ ప్రోడక్ట్ మీరు తిన్న పదార్థాలని ప్రతి ఆర్గానికి సప్లై చేసి, తర్వాత ఏమైనా ఫ్రీ రాడికల్స్ ఉంటే బ్లడ్ లో సప్లై నుంచి ఆ ఫ్రీ రాడికల్స్ తీసేస్తారు తప్ప మీరు ఏం తినను ఏం చేయను జస్ట్ ఇది వాడతా అంటే కాదు. అది మనకున్న డిజార్డర్స్ ని కూడా బయట పెడుతుంది వాడితే. ఎక్కడో నొప్పి వస్తుందంటే అక్కడ డిజార్డర్ ఉందని అర్థం. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ముందే పసిగట్టినట్టు, ఒకవేళ డిజార్డర్ మీకు దీని తర్వాత వీడియో 2 వచ్చినాయి, ఒకసారి చూద్దాం. సో వెన్నెముక టీబీ కంటే ముందు వీడియో, తర్వాత వీడియో. ఓకే, అంటే టీబీ ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ వాడక ముందు, తర్వాత వాడిన తర్వాత రిజల్ట్. ముందు వీడియో లీడర్స్, ఇది ఆ పేషెంట్ది టీబీ ఉన్న పర్సన్.
యా, ఇది టీబీ ఉన్నప్పుడు లీడర్స్ డాక్టర్స్ ఆయనకు చెప్పారు ఏంటంటే ఇందాక చెప్పినాడు కదా సార్, చాలా ఇబ్బంది నడవడం అనేది కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత వీడియో ఓ 2 months లో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. కామన్ ఒక నార్మల్ పర్సన్ లాగానే తను నడుస్తాం అన్న. యా, ఎస్ రియల్లీ మెరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అనమాట మన ఈ బయోటోరియం. రియల్లీ ఎక్సలెంట్ సార్. యాక్చువల్ గా పేషెంట్ పెద్ద మనిషి అనుకున్నాను సార్. ఇట్స్ వెరీ యంగ్స్టర్, చాలా చిన్న ఏజ్, అరౌండ్ 32 years. సార్ ధనంజయ్ సార్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఎస్ సార్, నెక్స్ట్ వీడియో ఒకటి మీరు మాట్లాడుతూ ఆ వీడియో తీసుకోండి సార్ ధనంజయ్ సార్. ధనంజయ్ గారు మీరు స్టార్టింగ్ లో మీరు అతను పట్టుకొని నడిపించారు కదా, తర్వాత ఈ రిజల్ట్ వచ్చినాక కూడా మీరు ఆ వీడియోలో కనబడుతూ ఆ వీడియో తీసుకోండి, ఇంకా వెరీ పవర్ఫుల్ వీడియో అవుతుంది. ధనంజయ్ గారు వీలైతే మీరు అన్మ్యూట్ చేసుకోండి. లేనట్టున్నారు. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇంకా మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్, ఎవరైతే ఇంకా మీ టెస్ట్ మనీ అందరూ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి ఈ బయోటోరియం ప్రొడక్ట్ వల్ల. సో మీకు జరిగిన అద్భుతం కూడా మీరు చెప్పండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు వచ్చిన రిజల్ట్ కూడా మీరు హ్యాపీగా షేర్ చేయడం ద్వారా ఆ యూనివర్స్కి వెళ్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పటికి మీరు కూడా. హ్యాండ్ రైజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా, మీ టెస్ట్ మనీ షేర్ చేయండి. యా, నాగరాజు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. యా, హలో సార్. యా, గుడ్ ఈవినింగ్ నాగరాజు గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీ టెస్ట్ మనీ షేర్ చేసుకోండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ టెస్ట్ మనీ. నేను నిజామాబాద్ నుంచి సార్. హలో సార్. చెప్పండి సార్. వినబడుతుంది, క్లియర్ ఉంది సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మీరు స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే సార్, నేను నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. అయితే నాకు ఇది 1 year గా తెలుసు, కానీ యూజ్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి అప్లై చేశాను, తీసుకుంటున్నాను. ఇది క్యాన్సర్ కి పనిచేస్తుందా సార్? ఇది ఏ స్టేజ్ అండి క్యాన్సర్? ఒక 25 days లా. సూపర్ సార్, వెరీ గుడ్ టెస్ట్ మనీ. ఇంకా మీరు ఎక్కడి వెర్కోస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు సార్, నేను సుచిత్ర హైదరాబాద్. ఓకే సార్. యా, వెర్కోస్ కూడా ఇద్దరికి ఇచ్చిన సార్, మంచి రిజల్ట్ వచ్చింది. ఒకటేమో గ్రూప్ లో కూడా పెట్టాను. వెంకటరాజ్ సార్ గారు దాన్ని మంచిగా మార్చి డిజైన్ చేసి పెట్టారు. సూపర్ సార్. పెరాలసిస్ ఇచ్చాను, పెరాలసిస్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇలాగే చాలా మందికి మీరు మీ ద్వారా ఆరోగ్యం పొందాలి సార్. అదే అగ్రికల్చర్ మీద కూడా దృష్టి పెడుతున్నా సార్. డెఫినెట్లీ సార్. ఆరోగ్యము ఆహారము రెండు కూడా మనకు ఇంపార్టెంటే సార్. అవును సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్. సాగర్ జోషి వారికి ధన్యవాదాలు సార్. సాగర్ సార్ సార్, అందరం సార్కి రుణపడి ఉన్నాం. అవును మంచి సార్. ప్రొడక్ట్స్ తీసుకొచ్చినందుకు, అందరికి ఆరోగ్యం ఇస్తున్నందుకు, దాంతో పాటు ఆదాయం కూడా ఇస్తున్నందుకు. ఈ రోజు కూడా నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. టిఫిన్ సెంటర్కి వెళ్తే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు బాబు అంటే, నాకు ఈప్లో పెయిన్ వస్తుంది సార్, పని చేయలేకపోతున్నాను. బెల్ట్ తీసి అక్కడ పెట్టాను. జస్ట్ ఒక 10 సెకండ్లలో నొప్పి వెళ్ళిపోయింది ఆయనకు. అది ఏముంది సార్ దీంట్లో ఇట్లా తగ్గిపోయింది అన్నాడు.
అంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ పవర్ భూమి లోపలికి వచ్చింది అని చెప్తే, సార్ నాకు కూడా చూడండి సార్ అన్నాడు. సరే ఆయనకు డెమో ఇచ్చి మార్కెటింగ్ ప్లాన్ ఇట్లా చెప్పిన, సరే చేద్దాం సార్ మార్కెటింగ్ చేద్దాం అన్నాడు. Yes, sir. అన్ని విత్తనాలు వేసి పెట్టినా సార్. అంతే సార్, అంతే అంతే. ఇది ప్రతి మానవుడికి శరీరంలో రక్తం ప్రవహించేటటువంటి ప్రతి మానవుడికి ఉపయోగపడుతుంది సార్. ఇంకోటి మైగ్రేన్ కూడా మొన్న ఒక 2-3 రోజుల ఒక మేడం కు తక్కువైంది సార్ బాగా మైగ్రేన్. Yes, sir. 20 రోజుల నుంచి అసలు టాబ్లెట్ బంద్ చేసింది ఇప్పుడు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నారాయణమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో ఎస్ సార్. సార్ వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుందండి. వీలైతే మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఓకే సార్, ఓకే. సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నారాయణమూర్తి. మేము రీసెంట్గా మన అనురాధ మేడము, ప్రవీణ్ సార్, మహేంద్ర సార్, నవీన్ సార్ ఈ టీంలో జాయిన్ అయ్యాము. యాక్చువల్గా అక్కడ మొయినాబాద్లో మీటింగ్కి వచ్చాము. మా మిస్సెస్కి ప్రాబ్లం ఉండింది. అది ఏంటంటే ఆవిడకి ట్రైగ్లిజరైడ్స్ చాలా హైలో ఉండేదండి. ఓకే సార్. కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ అంటే 1654 వచ్చింది. వస్తే అది ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ప్రాబ్లం ఉండింది. 500, 600 అలా ఉండేది. అది దాని నిమిషంగానే ఆవిడ జాబ్ కూడా మానేశారు. డాక్టర్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో తెలియదు మీరు అని చెప్పేసి అంటే ఇక జాబ్ మానేశారు. తర్వాత ఆవిడకి మైగ్రేన్ పెయిన్ కూడా ఉండేది, హెడేక్. ఇక్కడ అనురాధ మేడం గారు సజెషన్ మీద అక్కడ మీటింగ్కి వెళ్ళాము. మన మహేంద్ర సార్ వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. దానికి అటెండ్ అయ్యాము. డెమో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కిట్ తీసుకుని జాయిన్ అయ్యాము. తర్వాత ఆవిడకి మొన్న ఒకసారి టెస్ట్ చేపిస్తే రీసెంట్గా 1654 వచ్చింది ట్రైగ్లిజరైడ్స్. ఆ డాక్టర్ సడన్గా ఏంటంటే ఇప్పుడు హార్ట్ పేషెంట్ దగ్గర, హార్ట్ డాక్టర్ దగ్గర జాయిన్ అయిపోమని చెప్పారు. అంతే కదా సార్. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో తెలియదు, ముందు మీరు అర్జెంటుగా డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అని చెప్తే డాక్టర్ గారు మెడిసిన్స్ తీసుకుని నెక్స్ట్ ఈ కిట్ వాడడం మొదలెట్టాము. ఇది వాడిన తర్వాత ఒక 25 డేస్లోనేమో 1654 ఉన్నది 600కి వచ్చింది. మళ్ళీ ఇంకో 20 డేస్లోనేమో ఆల్రెడీ ఈ రోజు టెస్ట్ చేయించాము. ఈ రోజు టెస్ట్ చేపిస్తే 140 వచ్చింది సార్. సూపర్ సార్, వండర్ఫుల్. కంప్లీట్ ఇది అయింది. మొన్న నైట్ అయితే బీపీ డౌన్ అయిపోయింది ఆవిడకి. అర్ధరాత్రి 1 గంట టైంలో బీపీ డౌన్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ డాక్టర్ గారు తలుపు తీరవలేదు, ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఈ బ్యాండేజ్లు మనకి బెల్ట్లు ఉన్నాయి కదా, ఇవి మొత్తం 2 చేతులకి కాళ్ళకి పెట్టేసి బెడ్ మీద పడుకోబెట్టాము. ఆవిడకి నైట్ అంతా తెల్లారిపాటికి అది క్యూర్ అయిపోయింది. సూపర్ సార్. ఇది నేను టీము సెట్ చేస్తున్నాను సార్ మొత్తం అంతా. ఆల్రెడీ ఈ రోజు జైపాల్ సార్ కూడా వచ్చారు నా దగ్గరికి. సార్ మాట్లాడారు. అలాగే సార్ మీరు ఎక్కడ సార్? వినుకొండ? లేదు సార్, ఆంధ్రానే కానీ ఇక్కడ హయత్ నగర్ హైదరాబాద్ ఉంటాం సార్ మేము ఇక్కడ. ఓకే సార్, ఓకే. అక్కడ ఆల్రెడీ 2 డెమోలు ఇచ్చాము. ఆల్రెడీ ఈ రోజు ఒక డాక్టర్ గారిని ఇప్పుడు ఆల్రెడీ ఆయన జూమ్ లో ఉన్నారు, పి శ్రీనివాసరావు స్టార్ 1000. ఆయన కూడా జాయిన్ అయ్యారు. కానీ ఇది మాత్రం ఒక వండర్ అని చెప్పుకోవాలి. ఆ విషయంలో ఆవిడకి ట్రైగ్లిజరైడ్స్ గురించి జాబ్ మానేయడం జరిగింది 7 years బ్యాక్. గవర్నమెంట్ జాబ్, ఈ రోజు దగ్గర 1 lakh రూపీస్ శాలరీ. ఇక ఆవిడ మానేశారు. ఇక ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో రిజల్ట్ అనేది కనిపించింది. దీన్ని మాక్సిమం మేము కూడా బాగా ప్రమోట్ చేసి ఇందులో కూడా ఒక రేంజ్లో ఇన్కమ్ తీసుకోవాలని ఆల్రెడీ ఇంతకుముందు వేరే దాంట్లో చేసాం మేము 15 సంవత్సరాలు.
పర్లేదు సార్. చేసి ఓకే. సార్ ఇంతకుముందు 15 సంవత్సరాలు చేశాను నేను వేరే మార్కెటింగ్ లో. హలో, సార్. అది ఆ తర్వాత ఒక 12 years మానేసాము. అదేదో ప్రాబ్లం వచ్చింది, మానేసాము. మానేసిన తర్వాత మళ్ళీ చాలా మంది వచ్చారు, కానీ ఇది డెమో తీసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ నమ్మి మళ్ళీ ఇందులో నేను మార్కెటింగ్ చేయడానికి జాయిన్ అయ్యాను సార్. ఉగాది రోజు జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 IDs అయితే రేపు సాయంత్రానికల్లా క్లియర్ అవుతాయి. మళ్ళీ ఆంధ్రాలో ఒక 5 IDs ఉన్నాయి. అది మన సార్ని జయపాల్ సార్ని రమ్మంటే ఆయన భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ టూర్లో అటు కవర్ చేస్తానని చెప్పారు. అటు చూసుకుని అక్కడ కూడా 5 IDs ఇవ్వడం జరుగుతుంది సార్. 100% థ్యాంక్ యూ వెరీ నేను మచ్ full సార్. time- మీకు వండర్ఫుల్. ఆల్రెడీ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెటింగ్ లో, Right, నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో డెఫినెట్లీ యూ కెన్ డూ వండర్స్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి దమ్మున్న ప్రొడక్ట్ సార్, రిజల్ట్స్ మాట్లాడతాయి. మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, రిజల్ట్స్ మాట్లాడతాయి. దట్టు Right, మీ sir. ఇంట్లోనే మేడం గారికి 1680 అని అంటే అసలు మైండ్ బ్లోయింగ్. అది ఆ ట్రైగ్లిజరైడ్స్ అంతా ఉండి సర్వైవ్ అయిన అంటే కూడా గాడికి మనం ఇది చెప్పవచ్చు. ఎట్ ద సేమ్ టైం మన ప్రొడక్ట్ ద్వారా 140 అంటే నార్మల్ అయిపోయారు ఆల్రెడీ. అవునండి. ఆల్రెడీ నార్మల్ అయిపోయారు. మంచి రిజల్ట్ తీసుకున్నారు సార్. దీన్ని నలుగురికి ప్రమోట్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి సార్. దీంతో పాటు Definitely, sir. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ Right, వెరీ మచ్ sir, ఫర్ right. వండర్ఫుల్ షేరింగ్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాజు వెరీ మచ్. సార్కి, అందరికీ, మీకు కూడా సార్. థ్యాంక్ యూ సార్. స్వామి గారు. స్వామి గారు మీరు అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. యా సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? యా క్లియర్ గా ఉందండి. ఒక ఈబైటేరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను స్వామి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈరోజు ఏంటంటే నా టెస్ట్ మోనీ రీసెంట్గా నేను ఊరికి వెళ్ళడం జరిగింది, మ్యారేజ్లు ఉన్నాయని. మాది నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల్. అయితే ఒక 10 days ఊర్లోనే ఉండడం జరిగింది. అక్కడ ఏమైందంటే మా నాన్నకు ఒక 78 years ఉంటాయి మా డాడీకి. అయితే అతనికి ఇప్పటి వరకు బీపీ షుగర్ అనేది కూడా ఏది లేదు సార్, వాస్తవానికి చెప్పాలంటే. అయితే ఒక రోజు ఏమైందంటే నైట్ 1 గంట నుంచి ఒక సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం గుంజడం స్టార్ట్ అయింది. నిద్ర పోలేదు. నిద్ర పోకపోతే నేను ఒక 2 కిట్లు తీసుకొని వెళ్ళాను. అట్లనే పెళ్ళిళ్ళు చూసుకుంటూ అట్లనే అక్కడ కూడా నేను డెమోలు చేసుకుంటూ కొంతమందికి ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేయాను. నా దగ్గర 2 కిట్లు ఉండే స్టాక్. అయితే నైట్ ఏం చేసిన అంటే ఒక కిట్ తీసేసి మా నాన్నకు లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి, రైట్ హ్యాండ్కి ఒకటి పెట్టడం జరిగింది. ఒక సైడ్ మొత్తం లాగేస్తుంటే నైట్ డాక్టర్ల దగ్గరికి వెళ్దామంటే ఊర్లోనేమో ఎవరు ఉండరు డాక్టర్ల. నైట్లో ఉన్నా కూడా లేవరు, వాళ్ళు ఉండేది ఆర్ఎంపీ డాక్టర్లు. అయితే నైట్ వరకు తెల్లారే వరకు ఇది పెట్టేశాము. పెట్టేసే వరకు నీకు తెల్లారే వరకు ఒక సైడ్ అది గుంజడం అనేది మొత్తం తగ్గిపోయింది. మార్నింగ్ తీసుకెళ్లి చెక్ చేస్తే ఇక బీపీ ఏమో 180 వచ్చేసింది, షుగర్ ఏమో 280. అసలు లేకుండా ఇంతవరకు అతనికి. ఇప్పటికీ మాకు వ్యవసాయం ఉన్నది, 2 బర్రెలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ పాలు వింటాడు, అన్ని చేస్తాడు మా నాన్న. అయితే ఇక తీసుకెళ్తే అట్లా అయ్యింది. ఆయన ఇమీడియట్ గా చిట్యాల కన్నా నల్గొండ కన్నా తీసుకెళ్ళండి, బీపీ షుగర్ ఎక్కువ అయిపోయింది, సీరియస్ అవుతుంది, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. అయితే నేను అక్కడే ఉన్నాను కాబట్టి అట్లనే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఒక బెడ్ మొత్తం ఇచ్చేసి మా నాన్నకు ఒక కిట్ మొత్తం ఇచ్చేసాను. వాటర్ బాటిల్లో నీళ్ళు తాగమని చెప్పాను. ప్లస్ ఎందుకంటే ఆ గుంజింది మొత్తం తక్కువ అయిపోయింది కదా, ఇక ఆటోమేటిక్ మేము కూడా వాడుతున్నాం కాబట్టి చాలా మందికి ఇచ్చాను కాబట్టి ఆ నమ్మకంతోనే నేను మా నాన్నకు కూడా వాడిపియడం జరిగింది. విత్ ఇన్ 3 days లో సార్ అసలు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటే బీపీ ఏమో 110కి వచ్చింది, షుగర్ 120 వచ్చేసింది. అసలు ఏమైంది, హాస్పిటల్కి వెళ్ళిరా, మందులు వాడుతురా అని అడిగిందంట. అడిగితే మందులు ఏం లేదు, మా బాబు ఇట్లా మా కొడుకు ఇట్లా ఇచ్చిండు నాకు ఒకటి చేతికి పెట్టుకుని చూపించిందంట డాక్టర్కి. చూపిస్తే అబ్బా అంత వండర్ఫుల్ గా పనిచేస్తున్నది ఇది, అయితే ఇది వాడుకో బాగున్నది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా మా నాన్నకి ఇక రోజు నేను మొన్ననే వచ్చాను నేను హైదరాబాద్కి. 12 నుంచి 22 వరకు ఊర్లోనే ఉన్నాను. అయితే మా నాన్నకు మళ్ళీ నిన్న కూడా నైట్ కూడా ఫోన్ చేయడం జరిగింది. అతనికి మంచిగా ఉన్నది సార్. వాస్తవానికి చెప్పాలంటే
ఎందుకంటే అది మీరు నమ్ముతారో నమ్మరో కానీ వాస్తవం అది జరిగేది కాబట్టి చెప్తున్నాను. మొత్తం కంట్రోల్ అయిపోయినాయి ఆటోమేటిక్గా 3 days లోనే కంట్రోల్ అయిపోయింది. అంతకుముందు లైట్ గా మొక్కల నొప్పులు ఉన్నాయంటే ఒక బెల్ట్ ఇచ్చేయండి అప్పుడప్పుడు పెట్టుకునేది అది. దానివల్ల కూడా మొక్కల నొప్పులు అనేది తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మాత్రం ఇదైతే వండర్ఫుల్ రిజల్ట్ సార్ మా నాన్నకు మాత్రం. అదే విధంగా మా తమ్మునికి కూడా ఒక అతనికి ఇచ్చాను, జానయ్య, ఆయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. అతనికి కూడా బీపీ 180 ఎబోవ్ ఉండేది, వాళ్ళ భార్యకు థైరాయిడ్ ఇద్దరు. అయితే నేను ఇట్లా స్టేటస్ లో పెట్టి చూసి నాకు ఫోన్ చేసి, అన్న నాకు ఇట్లా బీపీ ఎక్కువ ఉన్నది, నాకు తగ్గుతుందా ఇది, నాకు ఒకటి కావాలన్నా అని చెప్తే నేను తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అతనికి 23 days లో రిజల్ట్ వచ్చేసింది. బీపీ 130 వచ్చేసింది 180 నుంచి. కాకుంటే వాళ్ళ భార్యకు థైరాయిడ్ ఉన్నదని నాకు చెప్పలేదు. నేనేం చెప్పిన అంటే థైరాయిడ్ ఉంటే ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ బెల్ట్. ఇది ఇక్కడ థైరాయిడ్ ఉంటే ఇక్కడ గొంతుకు పెట్టుకోవాలి, తలనొస్తే తలకు పెట్టుకోవాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ పెట్టుకోవాలని చెప్పాను అన్నట్టు. అయితే తనకు థైరాయిడ్ ఉందంట. థైరాయిడ్ ఉంటే మళ్ళీ తర్వాత ఇద్దరు పోయి చెక్ చేయించుకున్నారట. వీనికి బీపీ నార్మల్కి వచ్చేసింది, ఆమెకు థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చేసిందంట. థైరాయిడ్ టాబ్లెట్ బంద్ చేయమని చెప్పిండట ఆమెకి డాక్టర్. ఆ విధంగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకొక షుగర్ పేషెంట్ కూడా ఇచ్చాను. అతనికి ఎప్పుడు షుగర్ 350 400 ఉండేది, ఇన్సులిన్ ఇచ్చుకునేది. అయితే నేను అతనితో మాట్లాడి మన కిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను నేనంటే కొంచెం ఫేవర్ కాబట్టి నేను చెప్పగానే నమ్మి తీసుకున్నాడు ప్రోడక్ట్. తీసుకున్న తర్వాత ఒక 25 days లోనే తనకు కూడా మంచిగా ఇన్సులిన్ నుంచి టాబ్లెట్కి వచ్చిండు. షుగర్ అనేది మొత్తం ఇట్లా 25 days లో కంట్రోల్కి వచ్చేసింది. అప్పుడేమో అప్ అండ్ డౌన్ అవుతుండేనంట షుగర్, అసలు డౌన్ అన్న అవుతుంటే లేదంటే 400 దాకా వెళ్తుండేనంట. అయితే మన ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి కరెక్ట్గా 120 140 అట్లా ఉండడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు అతను ఇన్సులిన్ నుంచి టాబ్లెట్కి వచ్చింది, టాబ్లెట్ వేసుకోమని చెప్పిండంట. ఓన్లీ టాబ్లెట్స్ వేసుకోవడం అనేది జరిగింది. ప్లస్ అదేవిధంగా ఇంకొకరికి కూడా ఇచ్చాను, అతను ఒక లేడీకి ఇచ్చాము. తనకు ఏంటంటే మొత్తం కాళ్ళ తిమ్మిర్లు, నడుము నొప్పి, ప్లస్ గాలి బ్లాడర్లో స్టోన్స్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల నేను చెప్పగానే తీసుకున్నారు. తీసుకుంటే మరి గాలి బ్లాడర్ అయితే ఇంకా మనకు రిపోర్ట్ ఇవ్వలేదు, కానీ తిమ్మిర్లు ప్లస్ ఈ బ్యాక్ పెయిన్ ఇది మాత్రం విత్ ఇన్ 10 days లోనే వాళ్ళకి తక్కువ అయిపోయినాయి. విత్ ఇన్ 10 days లోనే తక్కువ కాగానే వాళ్ళే కాల్ చేసి చెప్పారు నాకు, ఈ విధంగా వాడడం బాగున్నది ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. రీసెంట్గా కూడా నేను వేరే వాళ్ళకు కూడా ఇచ్చాను. మా క్లాస్మేట్ అతను భీమేష్ అని ఇక్కడ హైదరాబాద్ కుంట్లూరులో ఉంటాడు. అయితే యాక్చువల్గా వాళ్ళ మామకు బాగా లేకుంటుండే, బీపీ కొంచెం ఉండేదంట. ఆ విధంగానే బాడీ పెయిన్స్ ఉండి చేత కాకుండా హాస్పిటల్లో ఎన్ని తిప్పినా కూడా తక్కువ అవుతలేదంట. అయితే నేను ఈ విధంగా ఇస్తున్నానని తెలుసు అతనికి. అయితే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నది కదా స్వామి, ఒకసారి తీసుకెళ్ళి ఇట్లా మా మామయ్యకి ఇచ్చిరా చౌటుప్పల్ అని చెప్తే నేను పోయి ఇచ్చి వచ్చేసిన. ఇచ్చి వచ్చేసినాక వారం రోజులకు తనకు రిజల్ట్ వచ్చింది, మంచిగా ఉందని చెప్పేశాడు. ఇతనికి కూడా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు అన్నట్టు, మొత్తం హౌస్ వైరింగ్ వర్క్. అయితే అతన్ని కూడా ఒక సైడ్ మొత్తం లాగుతుందంట. ఎన్నిసార్లు హాస్పిటల్ పోయి చెక్ చేసుకుంటేనేమో ఏ బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు, అన్ని బాగానే ఉన్నాయని చెప్తారంట. ఈ సైడ్ గుంజుతుంటే ఎన్ని టాబ్లెట్లు వాడినా కూడా తక్కువగా అవుతలేదట. అయితే మాకు 3 days బ్యాకే ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే నేను పోయి ఇచ్చేసినాక నేను మార్నింగే ఫోన్ చేసి నాకు దగ్గర 75% తక్కువైంది స్వామి, బాగుంది ప్రోడక్ట్. సరే మా మామకి ఇచ్చొచ్చినావు కదా, తనకు కూడా మంచిగా అయిందనే ఆలోచనతో తీసుకున్నా. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా మేము ప్రతి ఒక్కరికి కిట్ ఇస్తాను, బాగున్నదని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు మాక్సిమం మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు దెబ్బతింటున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మనకు చాలా రిజల్ట్స్ ఉంటాయని నా ఆలోచన సార్. మేము కూడా దగ్గర ఒక 8 months నుంచి వాడుతున్నాం మా ఫ్యామిలీలో. మా పిల్లలు మొత్తం 3 kits తీసుకున్నా నేను. అందరూ దాని మీదనే ఉంటున్నారు కాబట్టి అందరూ హెల్తీగా ఉండడం జరుగుతుంది. హలో సార్, వినబడుతుందా? ఎస్ సార్, ఎక్సలెంట్ సార్. ఒకప్పుడు మేము ఇంట్లో ప్రతి వారానికి డోలో 650 ఒక స్ట్రిప్ తేవడము, ప్లస్ సర్ది గోళీ అని, దగ్గు గోళీలు అని ఈ విధంగా తెచ్చి వాడేవాళ్ళం. ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి అసలు అవి తేవడమే అసలు బంద్ అయిపోయింది. అలాంటి నొప్పులు కానీ జ్వరాలు అనేది కూడా లేకుండా పోయినాయి సార్. నేను చెప్తున్నా కదా, ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కరు వాడవలసిందే, ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరమైన ప్రోడక్ట్.
మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది కాబట్టి మనకు ఏ రోగం అనేది రాకుండా అవుతున్నాయి. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్ ఇది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వాడుకోవాలి. వాడుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది కంపల్సరీ లభిస్తుంది. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇది ఒక నా యొక్క టెస్టిమోనీ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా చిన్న టెస్టిమోనీని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ రిజల్ట్స్. అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదిస్తా ఉన్నారు. అందరి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని దాంతోపాటు ఆదాయం కూడా పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. వినోద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వినోద్ గారు. వినోద్ వల్లాలో. ఓకే ఓకే అండి. అంటే 2 హాస్పిటల్ మార్చినా కూడా నొప్పి తగ్గలేదు సార్. ఒకటే అది సర్క్యులేషన్ అనేది టాబ్లెట్ వేసుకుంటేనే నొప్పి తగ్గేది, లేకుంటే ఇక ఒకటే అట్లనే నొప్పి లేసేది. ఒక రోజు వేసుకోకపోతే లేట్ అయినా మాట నత్తిగా వచ్చేది, మాట్లాడలేకపోయేదాన్ని, పని చూసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు అంతకు ముందు ఇది పరిచయం అయినాక ఇది వాడుకుంటే సార్ ఇది మాట ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి సార్. నొప్పి తగ్గింది, నేను ఫీల్డ్ చేయగలుగుతున్నా, చాలా ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు. మీరు ఇప్పుడు మంచిగా నేను మాట్లాడుతున్నారమ్మా. మీ మాట కూడా చాలా స్పష్టంగా ఉంది. అవును సార్, ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా, పని కూడా యాక్టివ్ చేయగలుగుతున్నా, ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతున్నా. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే నా ఫోన్ నెంబర్ ఇస్తా సార్. మా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇట్లా 200 రకాల జబ్బులకు పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్. నాకు ఇది ఇట్లా ఎవరన్నా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటే నా నెంబర్ ఇవ్వండి అని ఇస్తా సార్. నేను ఇస్తే ఒక ఆమెకి ఇన్సులిన్ వేసుకునే అమ్మాయికి ఇచ్చారు సార్ ఆ నెంబరు. 22 సంవత్సరాల అమ్మాయి ఇన్సులిన్ వేసుకుంటుంది సార్. ఆ అమ్మాయి అసలు పడిపోయేదట. ఆ అమ్మాయి కాడికి అమ్మాయి నాకు ఫోన్ చేస్తే నేను కిట్టు పట్టుకొని వెళ్ళింది సార్. ఫస్ట్ డేమో చేసి వచ్చినాము నేను సారు రంగనాయక్ సారు. తర్వాత మా డెమో చేసిన తర్వాత డెమో నచ్చింది వాళ్ళకి, ఆర్డర్ పెట్టుకుని సార్ ఒక 20 రోజుల్లో వాళ్ళు తీసుకున్నారు. ఆ 20 రోజుల్లో సార్ అసలు ఇన్సులిన్ వేసుకునే అమ్మాయి 15 రోజులకే తగ్గింది సార్. ఇన్సులిన్ వేసుకునే అమ్మాయికి 15 రోజులకి తగ్గి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని నాకు ఫోన్ చేసింది. అంటే మరి కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి, నీకు ఇన్సులిన్ వేసుకోబాకు, బంద్ చేయి, ఏమైనా చక్కెర అన్నా బెల్లం అన్నా ఏమైనా నోట్లు వేసుకో, మరి కళ్ళు తిరగడం బంద్ అయింది అని అన్నప్పుడు ఇక అది అట్లనే చేసింది సార్. చేసినాక షుగర్ నార్మల్కి వచ్చింది షుగర్. అదే లో షుగర్ అయినాయి. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అయినాయి. దాంతో పాటు ఇన్సులిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే షుగర్ లో అయిపోతుంది. లో అయింది కాబట్టి లో అయిపోయింది కళ్ళు తిరగడం అయినాయి. తగ్గించుకుంటారా షుగర్ మళ్ళా ఇంకా డౌన్ అయిపోతావు, షుగర్ ఇన్సులిన్ తగ్గించుకుంటూ వచ్చాయి అని అంటే అట్నే వస్తుంది సార్. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది ఆ అమ్మాయి. అప్పుడు ముఖం చూడలేకపోయినా సార్, నమిసినట్టు ఉంది ఆ అమ్మాయి ముఖం పేలిపోయినట్టుగా. మళ్ళీ ఒక 20 రోజులకు చూసేసరికి ఆ అమ్మాయికి బుగ్గలు వచ్చినాయి సార్, మంచిగా వచ్చింది. అమ్మాయికి బుగ్గలు వచ్చినాయి, మంచిగా వచ్చింది. ఈలో మొన్న మా సార్కి ఆపరేషన్ అయింది సార్ హాస్పిటల్. అమ్మాయి కూడా అందులోనే మెడిసిన్ వాడుతుంది. స్టాఫ్ అందరికి తెలుసు సార్ ఆ అమ్మాయి. త్రివేణి ఏంటి బాగున్నావు, ఏంది ఈ మధ్య బాగున్నావు అని చెప్పి అందరూ అంటే సార్ నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే త్రివేణి అందరికి తెలుసు అంటే మాకు అందరికి తెలుసు. వచ్చినప్పుడల్లా ఇక్కడ పడిపోయేది, షుగర్ బాగుంటది ఆ అమ్మాయికి అని చెప్పి చెప్పారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయిని ఫోన్ చేస్తూనే ఉంటాను, ఇంకెవరికన్నా వాడేది ఉంటే చెప్పు, నీ రిజల్ట్ చెప్పుకో మరి అని చెప్తాను. ఫీల్డ్ చెయ్యి, నేను చేస్తాను కదా, నీకు వచ్చింది ఆరోగ్యం, నువ్వు కూడా ఇంకొకళ్ళకి ఆరోగ్యాన్ని పంచుకున్నట్టు అయితే ఇచ్చిన అయితే నువ్వు కూడా మాట్లాడుకోవచ్చు. ఎవరికన్నా చెప్పు, ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో, నీ టెస్ట్ మోని ఇంకొకళ్ళకి చెప్పుకుంటారా త్రివేణి అని చెప్పిన సార్. చెప్తే సరే అని చెప్పి అన్నది సార్. అప్పుడప్పుడు పలకడుతూనే ఉంటాను.
ఇంతకు ముందు వెంకటేశ్వర సార్ నాకు అవకాశం ఇచ్చేది, నేను మాట్లాడలేకపోయాను సార్. ఇంతకు ముందు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో, సిగ్నల్ లేకపోయిందో, మాట్లాడలేకపోయింది, కట్ అయిపోయింది సార్. ఈ ఓకే అవకాశం ఓకే ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్స్ మచ్ సార్. అమ్మా ఫర్ వండర్ఫుల్ వండర్ఫుల్ రిజల్ట్. చాలా మంచి ఒక 22 సంవత్సరాల యొక్క ఒక ఒక యంగ్ అమ్మాయికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని మీరు బాగు చేశారు. ఆమె లైఫ్ ని కాపాడినట్టే యాక్చువల్ గా. 22 సంవత్సరాల అమ్మాయికి కంటిన్యూస్ గా ఇన్సులిన్ వాడుతుంది అని అంటే, తన యొక్క ఇన్సులిన్ ఇప్పుడు వాడాల్సిన అవసరం లేకుండా చేశారు అని అంటే, మీకు నిజంగా వాళ్ళు ఎన్నెన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. ఉన్నారమ్మా కమలమ్మ గారు? ఓకే అమ్మా, వండర్ఫుల్. ఇలాగే చాలా మందికి మీరు హెల్ప్ చేయండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ షేరింగ్. రాగిణి గారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్. నేను యాక్చువల్లీ ముంబై ట్రిప్ కి వెళ్ళి మ్యారేజ్ ఉందని సోలాపూర్ లో దిగిన సార్. రీసెంట్లీ కిట్ తీసుకుంది ఒక మేడము, ఏఎన్ఎం డాక్టర్. అయితే ఆమెకి 3 days లోనే ఏంటంటే ఇక్కడ నుంచి జనగాంకి వెళ్ళి తను రోజు వస్తుందంట. తను నాకు బస్ లో పరిచయం అయింది. బస్ లో పరిచయం అయ్యి కిట్ తీసుకుంది. తీసుకొని తనకి తెలిసిన ఒక పెరాలసిస్ పేషెంట్ కి ఇవ్వాలి ఖచ్చితంగా అని అన్నది. అంటే నేను సోలాపూర్ లో ఉన్నా. మరి ప్లాన్ ఎట్లా చెప్పాలి మేడం, నాకు తెలియదు కదా అంటే, సరే వీడియో కాల్ ఆన్ చేయండి. ఆ మేడం కి కిట్ ర్యాపిడోతో పంపించిన. నేను మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ లొకేషన్ పెట్టి ర్యాపిడోతో పంపించి తనకి కిట్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటిది అన్నది చెప్పి, కొంచెం సేపు ఉండండి అక్కడ, నేను వీడియో కాల్లో ఉంటా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా తనకి. అంటే 65 years ఉంటది ఉమెన్. ఆమెకి దాదాపు గంట సేపు సార్ వీడియో కాల్లో ఉన్నా నేను. అలాగే ప్లాన్ చెప్పిన ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కి చెప్పి, ఆమె చెయ్యి దాదాపు 15 years అవుతుందంట. చెయ్యి ఇలా ఉన్నది, ఇట్లా పైకి కూడా రాలేదంట. ఆ గంట సేపు ఆమెకు పెట్టి ఉంచడం ద్వారా వాటర్ ప్యాడ్ పెట్టిపించిన, మల్టీపర్పస్ బెల్ట్ పెట్టిపించిన. గంట సేపు నేను అట్లనే వీడియో కాల్ ఉన్నా. ఆమె సకి చెయ్యి ఇంత దూరం వచ్చింది సార్. ఇంత పైకి రాలేదు కానీ కొంచెం దూరం అయితే వచ్చింది. ఆమె వెంబటే తీసుకున్నది, ఆమె క్యాష్ ఇచ్చేసిందంట. ఆ కిట్ కూడా అక్కడనే వదిలేసి రండి మేడం అని చెప్పేసిన. క్యాష్ అయితే ఇచ్చిందంట ఆమెకి. అంటే నేను లేకపోతే ఆమెకి ఎట్లా మేడం ఖచ్చితంగా రావాలి అని అంటే, లేని మేడం నేను సోలాపూర్ లో ఉన్నా, ఇప్పుడు ఎట్లా రావాలి అని అన్నా. కిట్ తీసేసుకుంది సార్ ఆమె. పేషెంట్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తీసేసుకుంటాము. ఇంత తొందరగా రిజల్ట్ ఉంది అంటే ఖచ్చితంగా మాకు రిజల్ట్ ఉంటది. చాలా 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా అని వెంటనే తీసుకున్నారంట. క్యాష్ ఇచ్చేసిందంట ఆ మేడంకి. ఆ మేడం మాత్రం మస్తు అంటే ఫిదా అయిపోయింది ప్రొడక్ట్ కి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. నేను వీడియో కాల్లోనే ప్లాన్ చెప్పడం మాత్రం ఇది ఒక 2 times సార్. ఇది ఎక్సలెంట్. అంటే ఇంత దూరం ఉన్నా నేను వెళ్ళలేకపోయినా అన్న ఉండే. నా టీమ్ తో పాటు వెళ్ళిన ముంబైకి. వాళ్ళందరూ వరంగల్కి వెళ్ళిపోయినరు. నేను వరంగల్ సార్ మాది. మా ప్లేన్ వచ్చేసి కోటేష్ సార్, శ్రీనాథ్ సార్. మేము వెంకటరాజ్ సార్ని కూడా అక్కడే మీట్ అయినా ఫస్ట్ నేను ముంబైలోనే. మొన్న మొత్తం అంతా లేడీస్ అంతా వెళ్ళారు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్. అవును సార్, నా టీమే సార్ అది. సూపర్ మేడం, వెరీ గుడ్, వండర్ఫుల్. యు ఆర్ క్రియేటింగ్ వండర్స్ మేడం. చాలా మందికి మంచి ఇంకొక ఇలాంటి లేడీస్ ని నేను దాదాపు నేను ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టాలని అనుకుంటున్నా. లేడీస్ ని ఎక్కువ తీసుకొస్తున్నా నేను. అంటే ఇంట్లో ఉండి చెయ్యలేము అంటే కొందరికి ఉంటది, నా చేతి గుంట నేను సంపాదించుకోవాలి అని. అందరికి కల్పిస్తున్నా నేను అవకాశము. వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటదని నేను సపోర్ట్ చేస్తున్నా సార్ లేడీస్ అందరికి. దాదాపు నేను ఎక్కువ లేడీస్ నే ప్రమోట్ చేస్తున్నా. డెఫినెట్లీ మేడం, వండర్ఫుల్. లేడీస్ ఎంపవర్మెంట్, లేడీస్ చేయండి అలా అంటే. ఇక్కడ లేడీస్ జెంట్స్ అనేది ఏముండదు మేడం. ఎలాంటి జెండర్ అంటే చేంజ్ అంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఏముండవు. ప్రతి ఒక్కరు చేయగలిగింది ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. అందరికి ఆపర్చునిటీ ఉంటది. మీరు ఇంకా చాలా బాగా చేస్తున్నారు మేడం.
ఆ మాకు అప్లయన్స్ మంచి వాళ్ళు దొరికిల్లు, అంటే ఒక బ్రదర్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మమ్మల్ని అంటే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే అంత బాగా చేసుకున్నారు. రిసార్ట్ కానీ ఫుడ్ కానీ చాలా మంచిగా అనిపించింది. నాకు ఇప్పటికి కూడా సాగర్ జోషి సారే అంటే కళ్ళల్లో పడుతున్నాడు. సెకండ్ ఇచ్చి నాకు, నాతో పాటు ఇంకో ఇద్దరికి సెకండ్ ఇచ్చి వాళ్ళు కూడా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు ఆడవాళ్ళు. నాకు అదైతే ఇంకా మర్చిపోవట్లేదు నేనైతే. సార్ని కలవడము, సార్ పక్కన నేను కూర్చోవడము చైర్ లో, శ్రీనాథ్ సార్ తర్వాత నేను కూర్చున్నా. నాకు అదైతే ఇంకా ఎక్కువ అంటే సార్ తర్వాత నేను ఉంటా అన్న నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా సార్ నేనైతే. మేడం వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మేడం. అంటే హెడ్ ఆఫీస్ కి వచ్చిన వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ నేను ఫస్ట్ టైం వెంకట్రాజ్ సార్ని కలవడం కూడా సో ఎక్సైటెడ్ అసలు. నాకు అంటే మర్చిపోలేకపోతున్నాము. ఆ, అంటే ఇలాంటి లేడీస్ ని ఇంకా తీసుకురావాలి చాలా మందిని అని నేను ఫిక్స్ అయినా సార్. మీటింగ్ మార్నింగ్ చేసుకున్నాం, అయిపోయినాక తెల్లారి కూడా అక్కడే మీటింగ్ చేసుకొని ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాము. ఖచ్చితంగా ఇంకా లేడీస్ ని మాత్రం చాలా మందిని తీసుకురావాలనుకుంటున్నా సార్ నేను. వండర్ఫుల్ మాకు ఇంత మేడం. మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ. అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళండి మేడం. చాలా మందికి చాలా మీరు తీసిన సార్, టెస్టిమోనల్ చాలా తీసిన. ఒక మెంటల్లీ ఫిక్స్ అయిన ఒక అతన్ని మాత్రం 2 months కే రికవర్ చేసిన. ఎట్లా అంటే 25 lakhs పెట్టుకున్నారు సార్ వాళ్ళు. స్లాబ్ మీదకి వెళ్ళి పడితే 25 lakhs పెట్టుకున్నారు. కానీ ఒక 2 months వాళ్ళు వాళ్ళు కొంచెము నా దగ్గర ఉన్న నా కిట్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు మనీ నాకు ఫస్ట్ ఏమి ఇవ్వలేదు. కానీ మీరు వాడి చూడండి, చూసాక ఎట్లున్నది అని అంటే ఆమె 2 నెలల తర్వాత వచ్చి కొట్టేవాడు, బోళ్ళతో విసిరేసేవాడు, అంత పిచ్చి పిచ్చి చేసేవాడు. వారం రోజులకు ఒకసారి పిట్స్ వచ్చేది, MGM లో అడ్మిట్ అయ్యేది వారం రోజులకు ఒకసారి. అలాంటిది 2 months లో ఆమె వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది, ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చినందుకు అని. వెంటనే ఆ 2 నెలల తర్వాత డబ్బులు కూడా తెచ్చి ఇచ్చింది సార్. నాకు అదైతే నేను మర్చిపోలేను అసలు. అంటే అంత మంచి రిజల్ట్ ఉంది అని చాలా మందికి ఇచ్చిన సార్ నేనైతే. పెరాలసిస్ వాళ్ళకైతే చాలా మందికి ఇచ్చిన. నేను థ్యాంక్ యూ ఎక్కువ మేడం. అంటే ఫోకస్డ్ హెల్త్ మీద చేస్తున్నా ఫోకస్, ప్లస్ లేడీస్ కి బిజినెస్ కోసం చేస్తున్నా సార్. ఆటోమేటిక్ వచ్చేస్తుంది మేడం. హెల్త్ తో పాటు వెల్త్ కంపల్సరీ వచ్చేస్తుంది. దమ్ము ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, మీలో ఆ చేయాలనే తపన ఉంది. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు మేడం. కొన్ని వందల మందికి, వేల మందికి మీరు ఆరోగ్యం ఇస్తారు. దాంతో పాటు కొన్ని వందల మందిని మీరు యాజ్ ఎ లీడర్ మీరు కూడా టీమ్ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తారు మేడం. నేను థ్యాంక్ యూ జాయిన్ వెరీ అయ్యి మచ్ 5 months అవుతుంది సార్. జాయిన్ అయ్యి 5 months అవుతుంది. కానీ 2 months వర్క్ చేయలేకపోయినా. అంటే ఫస్ట్ నాకు హ్యాండ్ పెయిన్ ఉండే అన్నట్టు, మిషన్ కుట్టి అంటే 100% ఉండాల్సిన నరం 33% పడిపోయింది. కానీ మాకు కోటేశ్వర్ ఆ ప్రొడక్ట్ ఇవ్వడం ద్వారా నేను వర్క్ చేయలేకపోయినప్పుడు 2 months ఆపేసిన మిషన్ కుట్టడము. కానీ ఇది వాడినాక నాకు విత్ ఇన్ ఒక 17 days లో మంచిగా అయింది చెయ్యి. మళ్ళీ తర్వాత నాకు క్యూర్ అయినాక నేను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన సార్. ఇక నా హ్యాండ్ మంచిగా అయిందని ఇక అందరికి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ప్రజెంట్ ఇన్కమ్ నాదైతే 1,80,000 సార్. 3 months, సూపర్ మేడం. 2 months సూపర్ వర్క్ సూపర్. చేయలేదు సార్ నేను. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంతే కదా మేడం, మీరు కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు దూసుకెళ్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా మంది మెయిన్ ప్రొడక్ట్ లో దమ్ముంది కదా సార్, ప్రొడక్ట్ లో అంతే దమ్ముంది. అంతే అంతే ప్రొడక్టే మాట్లాడతారు మేడం. ఇక్కడ రిజల్ట్స్ మాట్లాడతాయి. ఎస్ సార్. మనం వాటిని ఏంటంటే జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం ఒక మీడియం అన్నమాట, అంతే. అవునవును. ఇంతమంది కూడా మనీ మనీ అనేది దీంట్లో వచ్చేసి మనీ అనేది బై ప్రొడక్ట్ మేడం. ఎస్ సార్. ఎస్. నాకైతే హిందీ అర్థం అవుతుంది కానీ మాట్లాడడం రాదు. కానీ సాగర్ జోషి సార్ ప్రతి ఒక్క పాయింట్ అంటే ఒక 1:45 మాట్లాడింది సార్ మాతోటి మీటింగ్. అదే వీలైతే మీరు నాకు వచ్చేసి వీడియో షుగర్. హలో, వీడియో ఆన్ చేసుకోగలుగుతారా మేడం? వీలైతే నాకు షుగర్ వచ్చేసి నాకు మామూలుగా 200, 280 అట్లా ఉండే సార్. మామూలుగా నేను టాబ్లెట్ 200 mg టాబ్లెట్ వేసుకునేదాన్ని అనమాట, ఇది వాడక ముందుకు. సరే అట్లా కంటిన్యూ వాడుతూ ఉండేది. ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుండేది, ఇంకా నియర్లీ 300 దాకా పోయింది కదా షుగర్.
సరే తర్వాత ఒక 1 మంత్ అట్లా అయిన తర్వాత మా తమ్ముడు తీసుకొచ్చి కిట్ నాకు ఇచ్చాడు. నేను అప్పుడు దీన్ని నమ్మలేదు సార్. నమ్మకుండా సరే దీంతో ఏమవుతుంది అన్నట్టుగా నేను అదే టాబ్లెట్ను వాడాను. అయినా మా తమ్ముడు లేదు నువ్వేం చేయకు, ఈ వాటర్ తాగు, ఇది వేసుకొని పడుకో అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిండు సార్. ఇచ్చిన తర్వాత నేను నిజంగానే వాటర్ తాగినప్పుడు నాకు మళ్ళీ రిజల్ట్ అనేది వచ్చింది సార్. దీంట్లో 100% రిజల్ట్ వచ్చింది. నాకు 150 వరకు వచ్చింది సార్ రిజల్ట్ అనేది. అదే 280 ఉన్న షుగర్ రిజల్ట్ వచ్చేసి 120 150 లోపు వచ్చేసింది సార్. ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు దీంట్లో నాకు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఇంకా నువ్వు టాబ్లెట్ ఏం వాడకమ్మా, మామూలుగా ఉండు అని చెప్పిండు. అందుకోసం మొన్న ఈ మధ్యన టాబ్లెట్స్ కూడా ఆపేశాను సార్ నేను. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. ఫాస్టింగ్ బ్లడ్ సార్ షుగర్ 150కి వచ్చిందా మేడం? 150కి వచ్చింది సార్. సూపర్ సూపర్ మేడం, మంచి రిజల్ట్స్. తర్వాత ఇంకోటి చిన్నది మా మదర్కి కూడా సార్. మా మదర్కి ఏంటంటే రాత్రి నిద్రలో కాలు నరం పట్టేస్తుంది సార్. ఒక రోజు నైట్ ఏమైంది, 2:30 3 గంటల టైంలో పడుకున్నది, మంచి నిద్రలో ఉంది. మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు పడుకున్నాడు వేరే రూమ్లో. ఇంకా నిద్ర 2 గంటలకు లేచి అమ్మ నా కాలు పోయింది, కాలు 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 అని చెప్పి కూర్చొని ఇంకా అసలు ఆమె కాలు దగ్గర కూడా అనుకోలేని స్టేజ్లో ఉన్నదన్నమాట. అప్పుడు ఇంకా వెంటనే మా తమ్ముడు ఇంట్లో కిట్లు ఉండే అనమాట. ఒక కిట్టు బెల్ట్ తీసుకొచ్చి 2 కిట్లు చేతి బెల్ట్లు అవి 2 కలిపి కాలుకు పెట్టేసి వితిన్ 2 సెకండ్స్లో సార్ అసలు తను ఎట్లుందమ్మా అంటే, అమ్మ నాకు ఇంకా తగ్గిందిరా, ఏం లేదు తీసే, ఏం కాలే, నాకు ఏమైంది ఏం కాలే, అట్లా నరం పట్టేసింది, ఆ బెల్ట్ పెట్టగానే పోయిందిరా ఇప్పుడు అని చెప్పి లేచి కూర్చున్నా సార్. తెల్లారి నువ్వు అమ్మ నీ కాలు నొప్పి ఉంది కదా నువ్వు గుడికి పోకు అన్నా కూడా తనంతలు తాను గుడికి పోయి వచ్చింది అనమాట. వండర్ఫుల్ మేడం. తర్వాత తనంతలు తాను లేచి కూర్చొని తనంతలు తాను పోయింది అనమాట. సూపర్ సూపర్ మేడం. నిజంగా సార్ ఈ ప్రోడక్ట్ లో మాత్రం 100% దమ్మున్న ప్రోడక్ట్ సార్. అందరికి రెఫర్ చేయొచ్చు, అందరు వాడుకోవచ్చు సార్. ఇది ఎక్సలెంట్ మేడం. ఎక్కడి నుంచి మేడం మీరు మాట్లాడేది? ఇబ్రహీంపట్నం సార్ మాది. యాక్చువల్ గా అయితే మాది షామీర్పేట్ టీం నుంచి నేను ఓకే ఓకే వేదాడి మేడం. పణికుమార్ వాళ్ళ సిస్టర్ నేను. ఓకే ఓకే పర్లేదు మేడం. వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ కాసాని వెరీ మచ్. రాజు టీం, కాసాని రాజు టీం. వండర్ఫుల్ రిజల్ట్స్, వండర్ఫుల్ టెస్ట్ మోనీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చారు. ట్వంటీ థర్డ్కి నేను ఫిబ్రవరి 23rd రోజు సార్, నెక్స్ట్ డే శివరాత్రి అనమాట. ఓకే, 1 day బిఫోరే ఐసీయూలో అడ్మిట్ అయిపోయినా. 250/190 బీపీ, 250/190 లాస్ట్ స్టేజ్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా వేరే ఉంటుంది సీన్. ఓకే, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇస్తాను. ఆ మూమెంట్లో అడ్మిట్ అయిపోయినా. 3 days ఐసీయూలో ఉన్నా. 3 days 3 days తర్వాత మళ్ళీ ఒక 3 days వాళ్ళు ఏం చేశారంటే జనరల్ వార్డులో వేశారు. ఎందుకు విషయం వేశారంటే 160/110 160/110 తగ్గట్లేదు. ఎంత డోస్ పెంచినా డోస్ కూడా సడన్ గా పెంచారంట వాళ్ళు, కొద్దిగా పెంచారు. అయినా సరే నార్మల్ కావట్లేదు. ఓకే, మినిమం ఎంత అంటే 120/100 వస్తే పంపిస్తున్నారు, కానీ 150 కంటే తగ్గట్లేదు సార్. 150/100 అనమాట. మరి అదే మూమెంట్లో పేపర్ రాయించుకొని పంపించారు అనమాట. ఓకే, ఎలాంటి రిస్క్ జరిగినా మీకే సంబంధం అని నాకు పంపించారు. తర్వాత ఇక్కడ రిపోర్ట్ చూడండి సార్ ఒకసారి. మార్చి 14th రోజు హాస్పిటల్కి వెళ్ళినా అనమాట, ఇక్కడ మళ్ళీ ఇంకో హాస్పిటల్కి. తర్వాత నెక్స్ట్ డే ఏం చేశారంటే శేఖర్ సార్ ఈ కిట్ తీసుకుని వచ్చారు నా దగ్గరికి. ఓకే సార్ ఇది వాడండి సార్ మంచిగా అవుతారు అన్నారు. వాడండి మంచిగా అవుతారంటే అసలు ఏంటంటే దాని లోపల బుక్ ఉంది కదా సార్. ఓకే, ఆ ప్రోడక్ట్ క్యాటలాగ్ ఇచ్చానమాట. దాని లోపల నేను స్టడీ చేసిన, నేను నిజంగా నాకు చదివే అలవాటు అనమాట. అవి ఒక 2 పేజీలు చదివినా సార్. ఓకే, గిన్నీస్ బుక్ అవార్డు వచ్చింది అంటున్నారు, మళ్ళీ నియోడియం, మ్యాగ్నెట్, నార్త్ పోల్, సౌత్ పోల్ అంతా స్టడీ చేసినా నాకు ఒకటి అర్థమైనా ఉంటుంది నాకు. ఎస్, మనం భూమికి దూరం అవుతున్నాం. ఓకే, దాని నుంచే ఈ బ్లడ్ సర్క్యులేషన్ లేక రకరకాల డిసీజ్ వస్తున్నాయని చెప్పి స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు నేను నార్మల్కి వచ్చేసిన సార్. 120/90 ఇది ఎవరో టెస్ట్ మనీ కదా సార్, నా టెస్ట్ మనీ. 120/90కి వచ్చేసాను.
యాక్చువల్గా నేను ఒక 1 మంత్ వరకు టిఫిన్ తీసుకెళ్ళాను, మధ్యాహ్నం పూట టిఫిన్. హోటల్స్కి వెళ్తే సాల్ట్ ఎక్కువ వేస్తారు, అది ఎక్కువ వేస్తారు, మసాలా ఎక్కువ వేస్తారు అని చెప్పి టిఫిన్ తీసుకెళ్ళాను. ఇప్పుడు నేను హోటల్స్లో తింటున్నా కూడా ఇప్పుడు నేను నార్మల్లో ఉన్నా సార్. వెరీ గుడ్ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బసవ సంతోష్ సార్కి థ్యాంక్స్. తర్వాత హనుమంత్ రెడ్డి సార్, తర్వాత శేఖర్ సార్. ఓకే, వీళ్ళంతా కూడా నాకు చెప్తుంటే నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో. నేను హాస్పిటల్ వెళ్ళక ముందే వాడింటే నాకు ఏం కాకుండే, హాస్పిటల్లో ఐసీయూలో ఉండి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది లైఫ్ అంటే ఏందనేది. ఓకే, ఒకరు చెప్తే వినాలన్నమాట. నేను అంటే మంచిగా ఉన్నప్పుడే వాడమంటే నేను వాడలేదు, నేను మంచిగా ఉన్నా నాకేమైతే లే అనుకున్నా. ఓకే, ఇప్పుడు కానీ సార్ ఆ బుక్ చదివియండి. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ తీసి ఒక 2 పేజీలు చదివియండి సార్, చదివియండి. నేను ఆ బుక్ చదివినా కాబట్టి ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా, ఆహా ఇంత సైన్స్ ఉంది లోపల అని. లేకుంటే చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే ఈ పరుపు బియ్యం అనుకుంటే బీపీ తగ్గుతా అనుకున్నా ఫస్ట్. కానీ బుక్ చదివియండి. ఓకే, మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్ టెస్టిమోనీ అండ్ ఆల్సో వెరీ గుడ్ సజెషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పృథ్వీ నాయక్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇంతమంది టెస్టిమోనీస్ ఇచ్చాను, బట్ ఈ రోజు కూడా చాలా ఎక్సలెంట్ టెస్టిమోనీస్ చాలా వచ్చాయి, చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇంత ముందు టెస్టిమోనీస్ కను ఇప్పుడు ఈ రోజు ఉన్న టెస్టిమోనీస్ కి చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్. అసలు టీబీ బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా అమేజింగ్ గా బాగయ్యారంటే అసలు సూపర్ అది. సో నా కాన్సెప్ట్ సార్ మీ వాయిస్ ఏంటంటే బ్రేక్ బ్లడ్ అవుతుంది సార్, మేబీ సర్క్యులేషన్ నెట్వర్క్ మంచిగా ఇష్యూ అయిపోయి మన ఉన్నట్టుంది. బాడీలో ఉన్న సో నేను ఒక సార్ని సెలెక్ట్ చేసుకున్నాను. హలో ఎస్ సార్, సార్, మీ వాయిస్ బ్రేక్ వినిపిస్తుందా? అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది సార్ మీ వాయిస్. అంటే కొంచెం విలేజ్ లో ఉన్నాను సార్. ఒకసారికి నేను ఒక హెడ్ మాస్టర్ గారికి ఇచ్చాను ఒక కిట్. ఎస్ సార్, ఎస్ అంటే ఎస్ స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు. రిటైర్డ్ హెడ్ మాస్టర్, తనకు పెన్షన్ వచ్చేసి 60,000 వరకు వస్తుంది. బట్ ఏంటంటే సార్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ కి పారాలసిస్ వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ కి పారాలసిస్ వచ్చి దగ్గర దగ్గర అన్ని హాస్పిటల్స్ అక్కడక్కడ మంచి తిరిగి 20 లక్షలు ఖర్చు చేశారు సార్. 20 lakhs ఖర్చు చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏమైంది అంటే రైట్ హ్యాండ్ అండ్ బోత్ లెగ్స్ పడిపోయినాయి. ఓకే, ఇంకా ఫర్దర్ వర్స్ అవుతుంది కేసెస్. ఫర్దర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సో 6 years నుంచి తన హ్యాండ్ ఫింగర్స్ అని ఇలా మనం చనిపోయిన తర్వాత ఫింగర్స్ అని ట్విస్ట్ అయిపోతాయి కదా, ఇలా ట్విస్ట్ అయిపోయినాయి. కంప్లీట్ అంటే బ్రెయిన్ లో క్లాటేషన్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన నర్వ్ సిస్టమ్ సిగ్నల్ అన్ని స్ట్రక్ అయిపోయి ఫింగర్స్ అన్ని ఇలా ఫోల్డ్ అయిపోయినాయి. ఒక 2 members సపోర్ట్ తో తను ఇట్లా డొలపాలి అంటే బోత్ లెగ్స్ బోత్ హ్యాండ్స్ పడిపోయినాయి. ఆ సార్ని నేను చూజ్ చేసుకొని మరి వెంటపడి ఒక 2 months వరకు సార్ తీసుకోండి బాగవుతారు 20 లక్షలు ఖర్చు చేశారు కదా, ఇది ఒక 10,700 చూడండి సార్ అని చెప్పేసి వెంటపడి ఇప్పించా ఫైనల్ గా. ఎస్ సార్, గుడ్. ఇప్పించిన విత్ ఇన్ 20 days సార్. అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్ సార్. 20 days లోనే తన చేతులు ఇలా ఫింగర్స్ ఇలా ఉన్నది ఇలా ఓపెన్ అయిపోయి ఇలా ఆడిస్తున్నారు. సూపర్, ఎక్సలెంట్ అసలు. సూపర్ మెరాకిల్ రిజల్ట్, మెడికల్ హిస్టరీలోనే లేని రిజల్ట్ అది. ఎవరికైనా చెప్తే కూడా నమ్మారు సార్, అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఉంటాయి అసలు. నేను 20 లక్షలు ఖర్చు చేస్తేనే లేని రిజల్ట్ నీ 10,000లో ఏమొస్తుంది అంటాడు. ఎస్ సార్, ఎస్ సార్. ఇంకా మనతోనే రివర్స్ వాదిస్తుంటారు చాలా మంది. రివర్స్ వాదిస్తారు. వాళ్ళకి ఆ సర్క్యులేషన్ చెప్పిన ఎంత డీటెయిల్ గా బన అరటి పండుని ఒలిచి నోట్లో పెట్టినా కూడా వాడు నములుతాడు, మింగేస్తాడు, కానీ ఏం బాగాలేదయ్యా అంటాడు. మైండ్ సెట్ అంతే ఉంది. మనం ఎంత చెప్పినా అంటే అదొక చిన్న సామెత ఉంటది కదా సార్, ముందు నుంచి ఒక ఎలక కూడా పోకూడదు, వెనకాల నుంచి ఏనుగులు పోయినా పర్లేదు. ఆ కాన్సెప్ట్ తో మైండ్ సెట్ తో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కొందరు ఉంటారు సైకోల్ అంటే సైకోలే, నేను ఇట్లే ఉంటారా భయ్, నేను ఇట్లే చచ్చిపోతారా భయ్, పోతే పోయినా భయ్, కానీ నా వల్ల నీకు బెనిఫిట్ కావద్దు అంటాడు. నా కాన్సెప్ట్ ఏంది, ఈయన్ని బాగు చేసి నిలబెట్టి ఈయన టెస్ట్ మోనీతో నేను ఇంకా ఫర్దర్ గా కొన్ని వేల మందికి హెల్ప్ చేయాలనేది నా తపన. అది నా తపన. నేను హెల్త్ ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఎప్పటి నుంచో హెల్త్ ఇండస్ట్రీలోనే ఉన్నాను.
ఈవెన్ నా దగ్గర మెడిసిన్స్ లేకపోయినా మాటలతో అయినా బాగు చేసి వస్తా. ఓకే ఓకే సైకలాజికల్ గా వాళ్ళకి హీల్ చేసి మైండ్ కి బూస్ట్ అప్ ఇచ్చేసి సార్ ఏం కాదు బాగవుతారు అది ఇది అని చెప్పేసి ఒక 4 మాటలు అని చెప్పైనా బాగు చేస్తా. సో ఈ కాన్సెప్ట్ నేను చాలా మందిని బాగు చేశాను. బట్ ఈయన అంటే సపోర్ట్ చేశారు కొంతవరకు. ఇంకొకటి మోర్ పవర్ కూడా ఇస్తే ఇది ఎక్స్టర్నల్ సపోర్ట్ సార్. ఇంటర్నల్ సపోర్ట్ అవును చేస్తే సార్. ఇంకా ఫర్దర్ గా సూపర్ రిజల్ట్ వస్తుంది. మీ నర్వ్ సిస్టమ్ నరాల్లో నుంచి అసలు ఆ వరల్డ్ లోనే ఉంది మోర్ పవర్. దాని నుంచి కూడా సూపర్ గా మీరు బెటర్ అవుతున్నా అని చెప్పేసి ఫాలో అప్ చేస్తున్నాను. ఇంకా రిజల్ట్ వచ్చినా కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు. సూపర్ సూపర్ సార్. సో ఇప్పుడు నా నా 10-7 ఏమైందంటే అండ్ మోర్ పవర్ 2 ఇచ్చారు కదా సార్? లేదు 10-7 ఇచ్చాను. దట్టు 2 months ఫాలో అప్ చేసి ఇచ్చాను. రిజల్ట్ అయితే సూపర్ అల్టిమేట్ రిజల్ట్. తనకు నిద్ర వస్తుంది సార్, అల్టిమేట్ నిద్ర వస్తుంది, సూపర్ నిద్ర వస్తుంది. నిద్రపోయి లేచిన తర్వాత ఒక 5-10 minutes గ్యాప్ లో కూడా మళ్ళీ నిద్ర వస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతకంటే వాళ్ళ ఏం మేడం కావాలి కూడా ఈయన నిద్రపోవడం వల్ల నాకు పనులు కూడా తగ్గిపోయిందబ్బా అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఫర్దర్ గా ఎంత చెప్పినా కూడా నా దగ్గర అయితే ప్రూఫ్ ఉంది. ఎస్ సార్. అయితే ఇంకొకటి ఉంది సార్, చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్. అది ఆ వరల్డ్ లోనే ఉంది మోర్ పవర్. అది గినక మీరు యూజ్ చేస్తే 100% మీరు లేచి నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి సార్ అని చెప్పేసి వెంట పడుతున్నా, కానీ మాట వినట్లే. చూద్దాం ఇక మ్యాటర్స్ తోనైనా లేచి తర్వాత ఆయన అంతటిగా ఆయనే వస్తాడేమో. ఒక 1 month గ్యాప్ ఇద్దాము. 1 month వరకు పట్టించుకొని ఇంకా టైం పీరియడ్ ఇచ్చేసిన వాళ్ళకి. ఒక 1 month వరకు వాళ్ళని గెలకను, ఫోన్ చేయను, ఏం చేయను. ఇక 23rd 24th కదా, నెక్స్ట్ మంత్ 23rd 24th కాల్ చేసి రిజల్ట్ వాట్ ఈస్ వాట్ అని అడుగుతా. అయితే ఇప్పుడున్నది ఏంటి అంటే ఆయన వీల్ చైర్ లో కూర్చొని ఉన్నాడు. ఇంకా 1 month తర్వాత ఆయన స్టేటస్ ఏందనేది నేను అబ్జర్వ్ చేస్తా. ఇక ఎక్సలెంట్ టెస్ట్ మోనీ సార్. ఇంకోటి నా విషయంలోనే చాలా పర్సనల్, అంటే కీళ్ళ నొప్పులు ఉండే, కాళ్ళు నొప్పులు ఉండే, విపరీతమైన కాళ్ళు నొప్పులు, అసలు మార్నింగ్ లేచడానికి కూడా చాలా ఇబ్బంది పడేటోడిని. సో అలాంటిది కీళ్ళ నొప్పుల నుంచి కూడా బాగా బెటర్ అయ్యాను. ఈవెన్ నాకు బాడీ హీట్ అయ్యేది, చికెన్ తింటేనే నాకు హీట్ అయిపోయి మోషన్స్ స్టఫ్ అయిపోయి బ్లడ్ కూడా వచ్చేది. ఈవెన్ చికెన్ పేరు విన్నా కూడా నాకు ఇరిటేషన్ అయిపోయేది మోషన్స్ అయ్యే దగ్గర. సో ఇది వాడుతున్నప్పటి నుంచి రెగ్యులర్ గా డే బై డే చికెన్ తిన్నా కూడా నాకేం కావట్లేదు. రీసెంట్ గా నెయ్యి, అంటే ఘీ ఉంటది కదా సార్, నెయ్యి, అది తిన్నా నాకు విపరీతమైన హీట్ అయిపోయి ప్రాబ్లం అయ్యేది. సో ఈ బయోటోరియం కిట్ వాడుతున్నాను కదా, బెల్ట్ పెట్టుకుంటున్నాను, వాటర్ తాగుతున్నాను కదా, చూద్దామని చెప్పేసి ఒకరోజు బాగా నెయ్యి పెట్టి తిన్నా, హీట్ అయింది. బట్ నెక్స్ట్ ఏం చేశానంటే మామూలుగా జనరల్ వాటర్ని మన వాటర్ బాటిల్ పెట్టేసి ఆ మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టేసి ఆ వాటర్ కంటిన్యూగా తాగిన ఈవినింగ్ కల్లా ఫ్రీ అయిపోయింది. అంతే సార్. అసలు మోషన్స్ ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా మోషన్స్ ఫ్రీ అవుతుంది సార్. బాత్రూమ్కి వెళ్ళిన వితిన్ 2 minutes లోనే ఫ్రీ మోషన్. అసలు ఆ పరంగా నేను థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సాగర్ జోషి అని చెప్పి. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏమంటారు, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సాఫ్ అయిపోయి ఫ్రీ అయిపోతే సర్వర్ రోగాలని. ఇప్పుడు మనకు డైజెషన్ సిస్టమ్ ఒకటి, గట్ సిస్టమ్ ఒకటి బాగుంటే, వినిపిస్తుందా సార్? హలో, ఇప్పుడు క్లియర్ సార్. అదే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి, గట్ సిస్టమ్ ఒకటి బాగుంటే సర్వర్ రోగాలన్నీ తగ్గిపోతాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, బేసిక్ ఏంటంటే ఇది, అదే సిమ్టమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బోన్ డెన్సిటీ. మన బోన్ కూడా బేసిక్, మన ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన బాడీ నిలబడడానికి, ఏదైనా వర్క్ చేయడానికి కూడా బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా మందికి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఈవెన్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క బోన్ విటమిన్ డి లెవెల్స్ అనేవి 30 అబవ్ ఉండాలి. కానీ చాలా పర్సన్స్ కి 5.6, 5.8, 3.6 అంత డ్యామేజ్ లో పడిపోయింది. మొబైల్ రేడియేషన్ ఒకటి, విపరీతంగా మొబైల్ ఫోన్ వాడడం వల్ల ఆ మొబైల్ కాన్సన్ట్రేషన్ లో ఫ్రీగా దొరికే ఆక్సిజన్ ని కూడా మర్చిపోతున్నారు పీల్చేది.
100% గాలి పీల్చుకోవాలి. అది మనము 20 to 30% ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఆక్సిజన్ లెవెల్ చాలా పడిపోతుంది. విపరీతంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. చాలా మంది అసలు పబ్జి గేమ్ అని, ఆ గేమ్ అని, ఏదో పేకాట అని చెప్పేసి కొన్ని 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 hours కూర్చుంటారు అట్నే ఇక. ఇంట్రెస్టెడ్ వీడియోస్, ఇంట్రెస్టెడ్ గేమ్స్ ఆడుతాడు వాడు బ్రీతింగ్ పీల్చుకోవడం మర్చిపోతున్నాడు. బ్రెయిన్ కి సఫిషియెంట్ గా ఆక్సిజన్ అందదు, సప్లిమెంట్స్ అందదు. బ్రెయిన్ స్ట్రోక్ రాదా, హార్ట్ స్ట్రోక్ రాదా? ఎక్కడో విన్నాము, చాలా రిచ్ పీపుల్స్ కి, ఏదో టెన్షన్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని వినేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ పల్లెటూరులో కూడా చాలా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే రిచ్ మ్యాన్ డిసీజ్ అనేవాళ్ళు సార్. సార్ డయాబెటీస్ రిచ్ మ్యాన్ డిసీజ్, ఎస్. ఇప్పుడు రిచ్ మ్యాన్ కాదు, ఆల్ మ్యాన్ డిసీజెస్. ఎవరీ అది మెడికల్ వాళ్ళకి క్యాచింగ్ అయిపోయింది. నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, లైఫ్ లాంగ్ నువ్వు టెస్టులు చేయించుకోవాలి. మన దగ్గర విత్ ఇన్ 5 days, విత్ ఇన్ 20 days లో కూడా షుగర్ బాగైపోతున్నారు. నెంబర్ ఆఫ్ టెస్ట్ మోనిస్ ఉన్నాయి. పెద్ద పెద్ద అఫీషియల్ పెద్ద క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా వాడి, నేను విత్ ఇన్ 20 days లోనే. మరి ఈ మ్యాగ్నెటిక్ థెరపీకేను ఈ 22 నెంబర్ కి ఏదో కనెక్టివిటీ ఉంది సార్. చాలా టెస్ట్ మోనిస్ వింటున్నాను. విత్ ఇన్ 20 days లో, విత్ ఇన్ 20 days లో, విత్ ఇన్ 20 days లో, నాకు కూడా విత్ ఇన్ 20 days లో రిజల్ట్. ఇప్పుడు ఆ పెరాలసిస్ వచ్చి బాగైన టీచర్ ఉన్నారు కదా, తను కూడా విత్ ఇన్ 20 days సార్. కానీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మా మదర్ కూడా పాపం, మా తాతయ్య, మా నాయన, అత్త అంటే పల్లెటూరులో, అంటే ఓల్డ్ ఏజ్ లో ఒక రూమ్ లో ఇచ్చేసే వాళ్ళము. వాళ్ళకి 1-2 మొత్తం అక్కడే. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు సిటీలో అంటే మాస్కులు, నాప్తులు, ఇంగోలీలు, సంథింగ్ ఏదో ప్రికాషన్స్ ఉంటాయి. కానీ విలేజ్ లో అట్లా ఏమి ఉండదు. సో 1-2 మొత్తం మంచం మీద ఉండేది. ఆ స్మెల్ కి, వాసనకి, సరిగా ఫుడ్ తినక, డైజెస్టివ్ సిస్టమ్ మీద మొత్తం యాసిడ్స్ రిలీజ్ అయ్యి చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయిపోయి, క్రానిక్ అయిపోయి, క్యాన్సర్ లాగా అయిపోయింది, పేగు క్యాన్సర్. ఇంతవరకు నేను ఎక్కడైనా కానీ ఎవరైనా తొందరగా పోతే బాగుంటారా, వీడు ఉండకపోతే బాగుంటారా అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ జనరేషన్ లో కూడా మా అమ్మ ఇంత చాకరీ చేసి 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 పేగు పూత వచ్చేసి ఒక 5 inches పేగుని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశారు. అలాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళ పేషెంట్కి ఏంటిది అంటే సివియర్ గా విపరీతమైన పెయిన్. ఏదైనా ఫుడ్ వెళ్ళినా, ఈవెన్ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళినా కూడా అది లోపల నుంచి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు విపరీతమైన పెయిన్, మంట. ఆ పెయిన్ మంటకి సరిగా ఫుడ్ తినేది కాదు. ఈవెన్ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ కూడా కరిగిపోయి, ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా అంత ఒక స్కల్టన్, ఒక అస్థి పంజరం లాగా తయారైపోయింది మా అమ్మ. సో కంప్లీట్ ఎపిడర్మల్ ఐబిడి, ఇన్ఫ్లమేషనరీ బౌల్ డిసీజ్. ఓకే ఓకే. సో అంత సివియర్ కండిషన్ లో ఏంటంటే 1 year ఒకసారి కానీ 2 years ఒకసారి కానీ సిజేరియన్ అయితే ఉంటది. ఆల్రెడీ ఒక 7 inches పీసెస్ ని ఇంటెస్టైన్ అంటే పేగుని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశారు పేగుని. డాక్టర్స్ కూడా అప్పుడు మాతో సైన్ చేయించుకున్నారు. నేను ఒక్కనే ఉన్న ఆపరేషన్ టైంలో 50-50 ఛాన్సెస్ ఏమైనా అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు, భయపెట్టారు. సరే అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ థెరపీ యూజ్ చేస్తున్నాము, ఆ వాటర్ బాటిల్ తో వాటర్ తాగిపిస్తున్నాము. సో సూపర్. గ్యాస్ ఫామ్ అయిపోయి సౌండ్ వచ్చేది ఒక రకంగా. అంటే ఆ లోపల గ్యాస్ అనేది మోల్డ్ అయిపోయి ఒక పేగు నుంచి ఒక పేగుకి, ఒక పేగు నుంచి ఒక పేగుకి ఇలా వెళ్తూ ఒక రకమైన బర్ర సౌండ్ వచ్చేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 2-3 months నుంచి అసలు ఆ ప్రాబ్లమే లేదు. బెల్ట్ పెట్టిస్తున్నాను, ఆ బెడ్ మ్యాటర్స్ మీద పడుకుంటున్నారు, ఆ వాటర్ తాగుతున్నారు. సూపర్ రిజల్ట్ సార్ మా మదర్కి. ప్లస్ మా డాడీ కూడా HbA1c 13 ఉండే. స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. సో స్మోక్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్స్ లెవెల్స్ పడిపోయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయి, బ్లడ్ అనేది చిక్కగా అయిపోయింది. బ్లడ్ చిక్కగా అయిపోయి పంపింగ్ అనేది హార్డ్ అయిపోయేది, గురక వచ్చేది. ప్లస్ ఆ సైలెంట్ స్ట్రోక్, అసలు ఆ హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఈవెన్ నిద్రలో కూడా రావచ్చు. అలాంటి ప్రాబ్లం నుంచి కూడా చాలా బెటర్ అయ్యారు. ఇప్పుడు గురక కూడా తగ్గిపోయింది మా డాడీకి. HbA1c 13 points ఉండే సార్, ఇప్పుడు 9 points కి వచ్చింది. విలేజ్కి వెళ్ళారు ఒకసారి, రేపు ఒక 10 days లో వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు మళ్ళీ నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత HbA1c మళ్ళీ 6 point నార్మల్ కి రావాలని కోరుకుంటున్నాను. షుగర్ హై ఉండే డాడీ.
అంటే డెఫినెట్ వస్తుంది, నార్మల్ గా వస్తుంది. అసలు సూపర్ అంటే సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి సార్. మెరాకిల్ రిజల్ట్స్ చెప్తే నమ్మరు. అదే ఓవరాల్ గా ఏంది, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మన బాడీలో ఉన్న 78 ఆర్గన్స్ హీల్ అయిపోయి బాగైపోతారు అంటే నమ్మరు. కానీ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెడతారు సార్. నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది. నీకు 10,700కే దిక్కు లేదు, నువ్వు హాస్పిటల్ వెళ్ళి లక్షలు ఎట్లా పెడతావు? కొత్తకోట అదే కిట్ వాడినాం సార్ మేము ఇంతకు ముందు. ఫస్ట్ మేము తీసుకొని వాడాము. మేమందరం ఆరోగ్యంగా ఉన్నాము. మా బాబుకు దగ్గు వస్తేనంటే వారం దాకా అసలుకి తగ్గేది కాదు. టాబ్లెట్లు నెక్లెజర్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఇది బయట వాడినాక మేము అసలుకి మెడిసిన్స్ అనేది వాడడం లేదు. ఇప్పుడు మళ్ళీ మా చెల్లెలకి కూడా ఇచ్చాము కిట్టు. ఆమెకు కూడా 18 సంవత్సరాల కింద ముందు ఆమెకి 3 years ఉన్నప్పుడు వేళ్ళు అనేది ఇలా ఉండేటివి. ఇప్పుడు ఇలా వచ్చేసినాయి. కొద్దిగా ఆమెకి నరాలు అనేటివి మెత్తగా ఉండేటివి, ఇప్పుడు మంచిగా ఉన్నాయి. దీనివల్ల చాలా బాగా అవుతుందని అందరూ ఆమెను చూసి తీసుకుంటామని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మేడం. అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నరేందర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్. హలో సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నా ఫేవర్ సార్, ఈరోజు జూమ్ సెక్షన్ ఏది ఉందో అన్ని ఆల్రెడీ రికార్డ్ చేశారు కదా సార్, వీడియోస్ అన్ని. అవును సార్. ఆ వీడియోస్ కావాలి సార్ నాకు. అది మీ అప్లైన్ ద్వారా తీసుకోండి సార్. అది అంతేనా సార్? అంటే ఈ రోజు క్లాస్, అవును. ఎందుకంటే ఈ రోజు నేను ఎవరికైతే ఆల్రెడీ మోటివేట్ చేశానో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అన్ని. ఆ వీడియోస్ వాళ్ళకి నేను సెండ్ చేస్తే వాళ్ళు జాయిన్ అవుతారు సార్. షూర్ సార్, అది మీ అప్లైన్ ద్వారా మీకు వచ్చేస్తుంది గ్రూప్ లో. అంటే ఆల్రెడీ రికార్డెడే కదా సార్ అన్ని? అవునవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ పోసా, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికి నమస్కారం సార్. గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి. సార్ మా టెస్టిమనీ అయితే 1 month బ్యాక్ ఒకరికి ఇచ్చాం సార్, తిమ్మరాజు సార్ కని. షుగర్ లెవెల్స్ అయితే ఒక్క నిమిషం సార్, మర్చిపోయాను. షుగర్ అయితే చాలా వరకు తగ్గింది సార్ సార్కి. ఇప్పుడు ఆయన నిద్రలేమి ఉంది సార్, నిద్రలేమి కూడా ఇప్పుడు బాగా నిద్రపోతున్నారు. యాక్చువల్లీ మేము ముంబై విజిటింగ్ లో ఉన్నాం సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. హ్యాపీ జర్నీ సార్. అయిపోయింది సార్, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ విజిట్ అయిపోయింది. ఇంకా సార్ ఇదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ పుల్లారావు సార్, హైదరాబాద్. హలో వాయిస్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్ సార్. ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. హలో. ఎస్ సార్, క్లియర్ సార్. మై గ్రేట్ అప్లైన్ కాసాన్ రాజు గారు సార్. నేను షామీర్పేట యూనిట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక రీసెంట్ గా అంటే 18th ఈ మంత్ 18th వచ్చేసి ఒక డెమోకి వెళ్ళాను సార్. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి వచ్చేసి ఏజ్ అబౌవ్ 65 years ఉంటాయి. విలేజ్ వచ్చేసి మజీద్పూర్ సార్. అది ఏమైందంటే ఆమెకి
ఒక 2 months క్రితం పారాలిసిస్ వచ్చింది సార్. ఒక లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం ఎఫెక్ట్ పడింది. నేను డెమో ఇచ్చే టైంలోనే ఒక మన రిస్ట్ బెల్ట్ పెట్టేసి వాటర్ తో అప్లై చేశారు సార్. విత్ ఇన్ ఆమెకి 20 minutes లో మంచి రిజల్ట్ వచ్చింది సార్. అంతకుముందు చేయి కలపలేని పరిస్థితిలో ఉంది. ఒక పైకి లిఫ్టింగ్ కూడా చేసింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. సూపర్ రిజల్ట్ సార్. ఈ ఒక 1 month లో వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకొని కిట్ తీసుకుంటామని చెప్పారు సార్. అదే సార్. మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియో కూడా తీసుకోండి సార్. వీడియో తీసుకొని మీ షేర్ చేస్తాను సార్. ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒకసారి షేర్ చేస్తాను. సూపర్ రిజల్ట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఓకే. ఎస్ లీడర్స్, రియల్లీ గ్రేట్ సెషన్ ఇవాళ కూడా. అలాగే ఇంకొక అద్భుతమైన ఒక రిజల్ట్ వీడియో వచ్చింది సార్, అది కూడా చూద్దాం లాస్ట్. సో హనుమంత్ రెడ్డి సార్ పంపించడం జరిగిందనమాట. ఎస్ హనుమంత్ రెడ్డి సార్. జయ గురుజీ. ఎస్ సార్. జయ సార్. వెల్కమ్ జయ సార్. వెల్కమ్ సార్. నా టెస్ట్ మనీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది వచ్చేసి నేను బ్యాక్ పెయిన్ ఉంటుండే సార్. మార్చిలో నేను ఎక్కువ స్ట్రెస్ అవుతుంటే వర్క్ లోడ్ నుంచి. అప్పుడు ఆ రిజల్ట్ చూశాను. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒక వీడియో సార్కి పంపించడం జరిగింది సార్. నా వాయిస్ క్లియర్ ఉంది సార్? క్లియర్ ఉంది సార్. ఓకే సార్. ఆ వీడియోలో ఆమెకు అసలు 2 చేతులు దగ్గర తీసుకోవడానికి కూడా రావట్లేకుండే ఫస్ట్ మేము విన్నప్పుడు. తర్వాత కిట్ ఇచ్చి ఒక 1 week అయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ సార్కు ఇప్పుడే పంపించాను. ఒకసారి సార్ లైవ్లో మీకు చూపిస్తాడు సార్. షూర్ సార్. ఓకే సార్. ఎస్ సార్, చూపిస్తున్నాను. ఒకసారి ఏముండే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఆమెకు పెరాలసిస్ వచ్చిండే సార్ 6 years బ్యాక్. 2 చేతులు తినడానికి కూడా రాకుంటుండే, దాంతోపాటు నిద్ర కూడా లేకుంటుండే. తర్వాత ఎవరు వాళ్ళ చిన్నమ్మ అవుతుంది, మా ఫ్రెండ్ నాగరాజు వాళ్ళ, అతన్ని తీసుకొని వెళ్ళి వాడిపియడం జరిగింది సార్. ఇదే సార్ ఆ వీడియో దానికి సంబంధించింది. ఎస్ సార్. ఫస్ట్ వీడియో, బిఫోర్ వీడియో ఇది. అవును సార్. ఆఫ్టర్ వీడియో. ఆమె చేతు అంతవరకే తీసుకోవడానికి వస్తుండే సార్ ఇంతకుముందు. ఇప్పుడు చేతు మంచిగా అటు ఇటు మంచిగా చేతు అటు ఇటు జరుపుతుంది సార్. ఈజీగా ఫ్రీ మూమెంట్లో ఉంది. వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ వస్తుంది. ఉండండి రమ్మా. ఏం అవసరం లేదు మనకు. అదే చూద్దాం. మీరు ఎంత లేపాలనుకుంటే అంత లేపాలి, అంతే. ఇంకా చేత ఎక్కువ లేపనికి రాదు. ఈ ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉందా గొంతు మాటలు సరిగా? ఇది అయినప్పటి నుంచే లేదు. ఓకే సరేనమ్మా. ఇది 2 years అయినా మీకు ఇట్లా అయ్యి? ఏ డాక్టర్తో చూపించుకున్నారు? న్యూటాన్లో చూపించుకున్నారు. ఓకే. ఎవరు ఉండండి రమ్మా. ఏమొద్దు, ఏం అవసరం లేదు మనకు. అదే ఏమన్నాడు సార్ చూసి? అంతే. ఉండండి. ఏం చెప్పిండు అనేది అడుగుతున్నాం. డాక్టర్ ఏం చెప్పిండు? కొంచెం సత్యవతం ఉంది, కానీ ఎక్కడ పోయినా ఒక మంచి ఉండాలి. బయటికి వెళ్ళినా ఇది బిఫోర్ వీడియో. ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడిన తర్వాత అంత చేత ఇట్లా ఎంత లేపనికి వస్తే అంత లేపు, అంతే. లేపనికి ఇంతవరకు వస్తలేదు.
మ్యాక్సిమం ట్రై చేయండి ఇట్లా ఎంతవరకు. ఏం అనకు, మెల్లగా మెల్లగా. ఇంతకు ముందుకు ఇప్పటికి నీకేమేమి అనిపిస్తుందో ఇప్పుడు చెప్పు. ఆకలి అవుతుంది, బాగా నడవాలనిపిస్తుంది, నిద్ర ఎట్లుంది, మంచిగా ఉంది. మధ్యరాత్రి లేచి మన అస్సలు లేవనే. ఇంతకుముందు మెలకు ఆడుతుండే, ఇంకా రాకుంటుండే. ఎన్ని గంటలకు పడుతుండే, మళ్ళీ ఎన్ని గంటలకు పడుతుండే? ఓకే, ఇట్లా మామూలుగా నిద్ర వస్తుంది. ఓకే ఓకే, సరే. థ్యాంక్ యూ గురూజీ. రియల్లీ గ్రేట్ సార్. చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట లోపల. 1 వీక్ రిజల్ట్స్ సార్, అది జస్ట్ 1 వీక్. 1 వీక్ రిజల్ట్స్ సార్. వెరీ పవర్ఫుల్ సార్, వండర్ఫుల్. వెయిటింగ్ సార్, ఇంకొక నెక్స్ట్ వీక్ మొత్తం ఫుల్ బ్లడ్ చేసుకుంటాం. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. లక్ష్మీకాంత్ సార్ టీంలోనా? లక్ష్మీకాంత్ సార్ టీమ్ తో పాటు ఫస్ట్ సంతోష్ సార్ సంతోష్ సార్ టీంలో మేమందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సాగర్ జోషి సార్ కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. ఓకే సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, అలాగే నూనె శ్రీనివాస్ సార్. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. గ్రేట్ టీమ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ పవర్ఫుల్. భద్రాచలం. యా ఎస్ సార్. అలాగే ఇమ్మీడియట్ గా సెషన్ కూడా కంటిన్యూ చేశారు సార్. రియల్లీ గ్రేట్. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు కూడా. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే ఇవాళ అద్భుతమైన టెస్ట్ మనీ షేరింగ్ జరిగింది. చూడండి ఎంత అద్భుతం మనం ఈ ప్రోడక్ట్ ద్వారా చేయగలుగుతున్నాం, ఎంత మందికి హెల్ప్ చేస్తున్నాం మనం. కొన్ని వేల రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మనుషులకి. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ ఆల్టర్నేటివ్ హీలింగ్ థెరపీ లాగా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా చాలా హ్యాపీగా మనం షేర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని షేర్ చేయడం అంటేనే సో మనకు అదృష్టం దొరికినట్టే అని చెప్పవచ్చు అనమాట. కాబట్టి లీడర్స్ అందరూ కూడా హెల్ప్ చేయండి, చాలా మందికి హెల్ప్ చేయండి. సో డబ్బు బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అందరికి కూడా. బ్లెస్సింగ్స్తో కూడిన డబ్బు రావడం అనేది రియల్గా మనకు మిరాకిల్. సో ఇప్పటివరకు చాలా రేర్ పీపుల్ మాత్రం ఇలా సంపాదించేవాళ్ళనమాట. సో ఇప్పుడు మనకు కూడా అలాంటి అవకాశం దొరికింది, బ్లెస్సింగ్స్తో కూడిన డబ్బు సంపాదించే అవకాశం. సో చూడండి, కొన్ని వేల మందికి ఉపయోగపడుతున్నప్పుడు సో మనం ఇంకా ఎక్కువ షేర్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో ఇలాంటి ఒక యజ్ఞంలో అందరం కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేషన్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. ఇంకా పెద్దగా చేద్దాం. కొన్ని వేల మందికి, లక్షల మందికి హెల్ప్ చేసి కొన్ని వేల మందిని కోటేశ్వర్లను చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. జై బయోటర్ అండ్ గుడ్ నైట్ సార్. ఎస్, జై హింద్, జై భారత్, జై బయోటర్. ఎస్ లీడర్స్, ఆ వీడియో కూడా రికార్డింగ్ అయింది. సో వినోదిని మేడం గారు చేసి